ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीशङ्करार्यपरिपालितकामकोटिप्रख्यातपीठमधिरुह्य च बाल्य एव धर्माणि रक्षसि सदाचरणप्रचारैः श्रीचन्द्रशेखरगुरोर्भगवन्नमस्ते। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. నేను ఇవాళ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేత రచింపబడిన ఈ శ్రీ కామాక్షి స్తోత్రం గురించి మాట్లాడడం మొదలుపెట్టే ముందు ఒక విషయాన్ని మనవి చేసి ప్రారంభం చేయవలసి ఉంటుంది. ఈసారి శారదా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేను ఈ స్తోత్రం మీద ఉపన్యాసం చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీచరణులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు నా యందు అవ్యాజమైనటువంటి కరుణతో శుభం భూయాత్ అని తప్పకుండా ఆ ప్రవచనం చెయ్యమనండి అని చెప్పి ఆశీర్వదించినందుకు వారికి మొట్టమొదట నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ స్తోత్ర పాఠం ప్రచురింపబడినప్పుడు అంటే ముద్రణలు చేయబడినప్పుడు కొన్ని అక్షర దోషాలు దొరికితే ఏదో కొద్దిగా అక్కడక్కడ అక్షర దోషాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది అన్న ఉద్దేశ్యంతో కామకోటి పీఠానికి శ్రీకార్యమైన బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారితో మాట్లాడి అయ్యా కొద్దిగా ఏదో ఈ ముద్రణ జరిగినప్పుడు అక్షర దోషాలు దొరికాయేమో అని అనుమానంగా ఉందండి అంటే మళ్ళీ ఈ స్తోత్రాన్ని విద్వన్మండలికి పంపించి దీన్ని పరిష్కరింపచేసి ఒక్క అక్షరం కూడా దోషం లేకుండా మళ్ళీ శుద్ధప్రతిని నాకు పంపించి మీరు ఇప్పుడు ఇలా ముద్రణ చేయించి దీన్ని భక్తులకు అందచేసి దీని మీద ఉపన్యసించండి అని నాకు అంత సహకరించినటువంటి మహానుభావులు కామకోటి పీఠానికి ఎనలేని సేవ చేసేటటువంటి వ్యక్తి ప్రాతస్మరణీయులు బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్తోత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో రచింపబడినటువంటి శ్లోకం. మీకు అందరికీ తెలుసు నడిచే దేవుడు అని పేరు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి. అటువంటి మహాపురుషుల దగ్గరికి ఒకప్పుడు కొంతమంది వెళ్ళి వివాహం కానప్పుడు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. గృహస్థాశ్రమం చాలా ప్రధానమైన ఆశ్రమం కదా, గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి యోగ్యమైన సంబంధాలు రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని మీరు దయచేసి దీనికి పరిష్కారంగా మాకు ఏదైనా స్తోత్రం ఇప్పించవలసింది అని అడిగితే మహాస్వామి వారు అప్పటికప్పుడు చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఈ
ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి చివర గురుగుహజనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అంటూ పూర్తి చేశారు. అందులో కురు కళ్యాణం అంటే మాకు వివాహం అయ్యేటట్టుగా చూచెదవుగాక అని ఒక అర్థం. మనందరం వివాహాలు అయిపోయిన వాళ్ళమే కదండి, పిల్లలు పుట్టారు, మనవలు కూడా పుట్టేశారు కదా. ఇప్పుడు ఈ స్తోత్రం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి అని అనుకోక్కర్లేదు. కురు కళ్యాణం అన్నప్పుడు కళ్యాణం అంటే కేవలం వివాహము అని మాత్రమే అర్థం కాదు. సమస్త మంగళములు, సమస్త శుభములు అన్నీ కూడా ఆ మాటలోకి అన్వయమవుతాయి. కాబట్టి ఎవరికి ఏ శుభము కావాలో అటువంటి శుభమును అనుగ్రహిస్తుంది. ఈ స్తోత్రం గురించి చెప్తూ స్వామివారే ఒకప్పుడు ఒక మాట చెప్పారు. ఈ స్తోత్రాన్ని బాగా అనుగ్రహం పొందడానికి వీలుగా చదువుకోవాలి అని అనుకుంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ దీపాన్ని వెలిగించిన తరువాత 7 ప్రదక్షిణములు చేసి ఈ స్తోత్రాన్ని చదవండి అని చెప్పారు. కాబట్టి ఇది సాక్షాత్తుగా మహాస్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే కనుక ఆ దీపం వెలిగించడానికి, దీపానికి 7 ప్రదక్షిణాలు చేసిన తరువాత ఈ స్తోత్రం చదవడానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దాన్ని యథాతథంగా పెద్దలు ఎట్లా చెప్పారో అట్లాగే ఆచరించడానికి ప్రయత్నించాలి. కళ్యాణ వృష్టి స్తవ అని ఒకప్పుడు ఆదిశంకర భగవత్పాదులు ఒక స్తోత్రం చేశారు. ఆ కళ్యాణ వృష్టి స్తవ అన్న స్తోత్రం ఎంత శక్తివంతమో అంత శక్తివంతము ఈ స్తోత్రము కూడా. అందరూ చదువుకోవడానికి వీలుగా ఇవ్వాలి కాబట్టి జటిలమైన భాష వాడకుండా తేలికగా అందరూ చదువుకోవడానికి వీలైన భాషలో ఈ స్తోత్రాన్ని ఇవ్వడం మహాస్వామి వారి యొక్క అవ్యాజ కరుణకు నిదర్శనం. వారి జీవితం గురించి, వారి జీవితంలో సాధించిన అద్భుతమైన విజయాల గురించి, సాక్షాత్ వారిని కామాక్షి పరదేవతా స్వరూపులుగానే భావించి లోకమంతా నమస్కరించిన వైనం గురించి అందరికీ తెలుసు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకాన్ని రచన చేశారు. ఆ శ్లోకం చాలా చిత్రంగా ఉంటుంది. ఆ శ్లోకం నిజానికి శివుడిని ఉద్దేశించి చేసిందా? ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి కూడా అన్వయమా? అదే శ్లోకం సాక్షాత్ శంకరాచార్యుల వారి అవతారమే కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కూడా అన్వయమా అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆ శ్లోకం నిజానికి శంకరుడికి అన్వయం, శంకరాచార్యుల వారికి అన్వయం, మహాస్వామి వారికి అన్వయం. ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం అంటారు. అంటే శివ, నేను ఇంతకన్నా తెలుసుకోవలసినది ఏముంది లోకంలో? ఏదో జటిలమైన విషయాలు, ఇది నేను తెలుసుకోవాలని తాపత్రయపడి కష్టపడ్డమే తప్ప నేను ఏది తెలుసుకోవాలో అది నా స్థాయికి చాలా తేలికగా తెలుసుకోవడానికి నువ్వు అనుగ్రహించినది ఒకటి ఉంది. అది నేను తెలుసుకుంటే చాలు. అది నాకు తెలిస్తే ఆ తర్వాత నన్ను ఎలా ఉద్ధరించాలో నీకు తెలుసు. అది నేను మొదట తెలుసుకోవాలి అంటూ ఆయన సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా. ఇంకా నేను ఏం తెలుసుకోవాలంటావు? నా ప్రయత్నంతో నేను తెలుసుకోవడానికి ఏముంది? శంభోత్వం పరమాంతరంగ ఇతి మే. శంభో సకల సుఖములకు కారణమైన వాడా, శం భావయతి ఇది శంభో. లౌకికమైన సుఖములను కానీ స్వర్గాది లోకములను పొందడానికి కావలసిన పుణ్యాన్ని ఇచ్చి ఆ సుఖాన్ని ఇవ్వడం కానీ, వైరాగ్య సుఖాన్ని కానీ, మోక్ష సుఖాన్ని కానీ ఇవ్వాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకన్నా అధికారి, నీకన్నా అనుగ్రహించగలిగిన వాడు లోకంలో లేడు. అది నాకు తెలిస్తే చాలు. కాబట్టి శంభోత్వం పరమాంతరంగ ఇతి మే. నేను నా అంతరంగంలో నాకు ఏదైనా ఇవ్వగలిగిన వాడివి నువ్వే.
ఇక్కడ సుఖమైన, స్వర్గలోకమైన, మోక్షమైన, జ్ఞానమైన ఏది ఇచ్చినా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా కేవలము నా ప్రయత్నము చేత వచ్చేస్తుంది అనుకుంటే అదో అమాయకత్వం. ఎందుకంటే పురుష ప్రయత్నానికి కలవవలసినది ఏది అంటే ఈశ్వర కృప. ఆ ఈశ్వర కృప కలవాలి. అందుకని శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరామ్యన్వహం. ప్రతిరోజు నేను ఈ విషయాన్ని మనసులో స్మరిస్తూ ఉంటాను. ఇందులో నువ్వు అంత గొప్పవాడివి అని నేను నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు నా మనసులో బాగా పాతుకుపోయే శివ. ఇవి నాలో గాఢంగా నిలబడిపోయిన కారణం చేత నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే నాకు ఏదైనా నువ్వు ఇవ్వగలవు, నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు అది ఇవ్వగలవు. అలా నేను అనుకోవడానికి కారణాలు ఏమిటంటే యోగక్షేమ దురంధరస్య. నువ్వు యోగక్షేమ దురంధరుడవు. దురంధరుడు అంటే ఆయన రెండిటినీ కూడా కల్పించగలిగిన వాడు. అవి మనకు కలగడానికి ఏ ప్రతిబంధకాలు వస్తాయో వాటిని తొలగించగలిగిన వాడు. యోగము అంటే మన దగ్గర ఉన్నది కాకుండా కొత్తగా మనకి ఏదైనా కావాలి అని అనుకున్నాం అనుకోండి, అది మనకి రావాలి అని అనుకున్నంత మాత్రం చేత రాదు. అది ఎందుకు వస్తుంది అంటే మన ప్రయత్నానికి ఈశ్వర కృప కలిస్తే వస్తుంది. అట్లా ఒకవేళ నా ప్రయత్నంలో దోషం ఉన్నా, నేను ప్రయత్నం చేసిన అది పొందడానికి తగినంత పుణ్యము లేక నాకు పాపము ఎక్కువై అడ్డొస్తున్నా, ఆ పాపమును తొలగించగలిగిన వాడివి, తగినంత పుణ్య బలం లేకపోయినా అనుగ్రహించి ఇవ్వగలిగిన వాడివి. కాబట్టి నువ్వు యోగమునందు దురంధరుడవు. నాకు ఎప్పుడు ఏది కావాలో, ఏది కొత్తగా నాకు వస్తే నేను సంతోషంగా ఉంటానో, నేను పాడైపోకుండా ఉంటానో అది నాకు నువ్వు ఇవ్వాలి. అంతేగాని ఇది నాకు కావాలని నేను ప్రయత్నం చేసి ఉపయోగం ఏముంది? నాకేం తెలిసిన ఏ పరిణతి ఉందని? నువ్వు నాకు ఇస్తే నేను క్షేమంగా ఉంటాను. యోగక్షేమ దురంధరస్య. నా దగ్గర ఉన్నవి ఏ ఉన్నాయో అవి అట్లా ఉండాలి. అవి అట్లా ఉండాలి ఉండాలి ఉండాలని నేను అనుకుంటే ఉంటాయా? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, స్నేహితులు బాగుండాలి, సమాజం బాగుండాలి అని నేను అనుకున్నంత మాత్రము చేత బాగుండడం అన్నది ఉండదు. అది ఎప్పుడు ఉంటుందంటే నేను చేసుకుంటున్న సంకల్పానికి ఈశ్వర కృప తోడు కావాలి. కాబట్టి ఈశ్వర మీరు ఏం చెయ్యగలరు అంటే యోగక్షేమములు రెండిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి వారు. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో. మీరు సకల శ్రేయస్సులను నాకు ఇవ్వగలరు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ప్రేయస్సు కాదో అది శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రియమైనది, ప్రియంలోంచి వచ్చినది ప్రేయస్సు, శ్రియంలోంచి వచ్చినది శ్రేయస్సు. ప్రియం అంటే మనసు కోరుకునేది. మనసు కోరుకోవడానికి ఇది ధార్మికమైనదే ఉండాలన్న నియమం ఏమి ఉండదు. మనసు ధర్మంతో సంబంధం లేకుండా కోరుకుంటుంది. నాకు ఇది కావాలి, నేను ఇది అనుభవించాలి, నేను ఇట్లా సంతోషం పొందాలి అని అనుకున్నప్పుడు అది ధర్మచట్రంలో ఇముడుతుందా అన్న విషయాన్ని మనసు ఆలోచించదు. ఆలోచించకుండా ప్రతిపాదన చేస్తుంది. అది సాధారణంగా చేసే ప్రతిపాదన ఇంద్రియముల చేత మనసు చేత సుఖములను పొందమంటుంది. విషయ సుఖములు పొందు అంటుంది. ఈ విషయ సుఖములు పొందడం బంధహేతు. కాబట్టి అట్లా కాకుండా పొందిన ఏది బంధించదో అటువైపుకి అడుగులు వేయడం రావాలి. అంటే అది శ్రియం. ఏది ధర్మమో దాన్ని మీరు ఆచరించినప్పుడు అది మిమ్మల్ని బంధించదు. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే మనం ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోతే అది ఉన్న కట్లు విప్పేస్తుంది తప్ప ధర్మము కొత్త కట్లు వేసి కట్టదు. అందుకే ధర్మమునకు అంత పెద్దపీట వేశారు. నిజానికి దీని పేరే సనాతన ధర్మం. వేదోకిలో ధర్మమూలం. ప్రమాణమైనటువంటి వేదములు చెప్పేదే ధర్మం గురించి. అటువంటి ధర్మము ఏదుందో దాన్ని ఆచరిద్దామన్న స్పృహ బాగా ఎక్కువైందనుకోండి,
ఆయన శ్రేయస్సుని పొందుతున్నాడు. అంటే ఆయనకి కట్లు విడిపోతున్నాయి తప్ప ఆయన కట్టుకోవట్లేదు. ఎందుకంటే ఆయన శాస్త్రము చేత ప్రతిపాదింపబడి దేశ కాల ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని తాను ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెడుతూ ఉంటాడు తప్ప మతికి పుట్టిన ఊహోపోహలన్నింటినీ కూడా ప్రతిపాదనలుగా తీసుకొచ్చి వాటినన్నింటినీ అమలు చేద్దాం, అనుభవిద్దాం అన్న ఆలోచన ధోరణి లేనివాడు. ఇది ధర్మం కాబట్టి చేద్దాం, ఇది ఇప్పుడు సమయంలో చెయ్యవలసిన ధర్మం, ఇది నా ఆశ్రమానికి తగిన ధర్మం అని ఏదనుకుంటాడో అది చేస్తాడు. అప్పుడు అది ఉద్ధరిస్తుంది తప్ప కిందకి దింపదు. నిచ్చెన ఉందనుకోండి, మీరు పైకి ఎక్కడానికి పనికొస్తుంది, కిందకి దిగడానికి పనికొస్తుంది. పైకెక్కడానికి పనికొచ్చేటట్టు చేసేది శ్రేయస్సు, కిందకి దిగిపోవడానికి పనికొచ్చేటట్టు చేసేది ప్రేయస్సు. ప్రేయస్సు వైపుకి కాకుండా నన్ను శ్రేయస్సు వైపుకి క్రమక్రమంగా ఒక పువ్వు పిందె అయి, పిందె కాయ అయి, కాయ దోరకాయ అయి, దోరకాయ పండై, పండిపోయిన తర్వాత మెత్తబడి రంగు మారి రసం పుట్టి అది ముచిక నుంచి తనంత తాను విడిపోయి పడిపోయేటట్టుగా ఒక క్రమంలో పండేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. కాబట్టి సకల శ్రేయప్రదోద్యోగినో, నాకు అట్లా శ్రేయస్సు కలిగేటట్టుగా ప్రయత్నం చేసి నన్ను పండించగలిగిన వాడివి నువ్వు. దృష్టాదృష్ట మతోపదేశకృతినో, ఐహికము అంటారు. దృష్ట అంటే ఇక్కడే చూసే సుఖాలు, ఈ భూమి మీద ఉండగానే అనుభవించేటటువంటి సుఖాలు, ధర్మచక్రంలో ఇమిడిన సుఖాలు ఏవి ఉంటాయో అవన్నీ ఇక్కడ నేను ఆ సుఖాలు అనుభవించాలి. గృహస్థాశ్రమంలో ఉండాలి, భార్య ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, మంచి సంతానం కలగాలి, ఆ సంతానం వృద్ధిలోకి రావాలి. ఇవన్నీ తప్పులని ఎవరు చెప్పలేదు. ఎందుకనంటే అవసరము ఏది ఉంటుందో అది బంధము కాదు, అది ఈశ్వరుడు చెప్పిన మాట, మీరు నేను చెప్పట్లేదు. ఆయనే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అన్నాడు. వాళ్ళు సుకృతులు రాళ్ళు పుణ్యాత్ములు నన్ను అడిగారన్నాడు. మనమెవరం కాదన్నానికి. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమానికి తగిన కోరిక నువ్వు కోరవచ్చు, అది నీకు అవసరమై ఉండాలి. నీకేది అవసరమో అది అడగాలి. ఒక ఆశ్రమంలో ఉండి వేరొక ఆశ్రమానికి సంబంధించింది అడగడం అసందర్భం. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిలా బతుకుతాననకూడదు, బ్రహ్మచర్యంలో ఉండి గృహస్థాశ్రమంలో ఉన్నట్టు ఉండకూడదు, ఇంకో ఆశ్రమంలో ఉన్నవాడు ఇంకో ఆశ్రమంలో ఉన్నట్టు ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమానికి తగిన అవసరాలు అడగవచ్చు ఈశ్వరుణ్ణి. అప్పుడు ఇక్కడ తీరవలసిన కోరికలు, ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా కడుపు నిండా తినగలగడం, అనాయాసంగా శరీరం విడిచిపెట్టడం, ఇక భూమి మీద ఉన్ననాళ్ళు సుఖంగా బ్రతకగలగడం, ఆరోగ్యం ఉండడం, ఇవన్నీ గృహస్థుకి అడిగే విషయాలు. గృహస్థు ఇవి అడగకుండా ఎట్లా ఉంటాడు? అసలు ఆశ్రమంలో ఎలా ఉంటారు మీరు? అవి అడగకుండా ఆశ్రమంలో ఉండడం సాధ్యం కాదు. అందుకని అవి దోషములని ఎవరు చెప్పలేరు దాన్ని. అందుకే అర్ధకామములు ధర్మముతో ముడిపడి నేను ప్రవర్తించాలని అడుగుతారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడిగారు. ధర్మముతో నాకు అర్ధకామములు ముడిపడాలి అని అడిగారు. ఏది ఋషి ప్రోక్తమో, ఏది ధార్మికమో, ఏది వేదము చేత ప్రతిపాదింపబడినదో అది ప్రమాణమవుతుంది. కాబట్టి దృష్టాదృష్ట మతోపదేశకృతినో, ఐహికము ఇక్కడ అనుభవించవలసినటువంటి సుఖములకు సంబంధించిన ప్రచోదనం కానీ, ఆముష్మికము అంటే ఇక్కడ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పొందవలసిన ఉన్నత గతులు, ఇంతకన్నా జన్మ పాడైపోకుండా మనిషిగా వచ్చిన వాడిని ఇంతకన్నా పైకెక్కాలి తప్ప ఇంతకన్నా పతనమైపోయిన జన్మ నాకు రాకూడదు. అట్లా ఉండేటట్టుగా ఉండడానికి, అట్లా చెయ్యడానికి నేను ఏం చెయ్యాలో చెప్పేవాడివి నువ్వే, నాకు అటువంటి బుద్ధి ప్రచోదనం చేసేవాడివి నువ్వే. కాబట్టి దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరం వ్యాపిన, నిజానికి నువ్వు బాహ్యము బయట నువ్వే, లోపల నువ్వే. నువ్వు కానిది నువ్వు లేనిది ఏమీ లేదు. సర్వజ్ఞస్య, నీకు తెలియనిది లేదు. దయాకరస్య, అపారమైనటువంటి దయగలిగిన వాడివి.
భవభక్తిం వేదితవ్యం మయా. ఇంతకన్నా నేను ఏం తెలుసుకోవాలి శివ? ఇవి తెలిస్తే చాలు. ఇవి తెలిస్తే భక్తి ఏర్పడుతుంది. భక్తి ఏర్పడితే అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడి అట్లా ప్రవర్తిస్తే మనని ఉద్ధరించడం ఆయన కర్తవ్యం అవుతుంది. ఆయన కర్తవ్యం అయిన తరువాత నువ్వు బెంగ పెట్టుకోవడానికి ఏం లేదు. ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. అది భక్తి. కాబట్టి కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగ ఇది మే చిత్తే స్మరామ్యన్వహం. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటాను. అయితే విచిత్రం ఏమిటంటే ఈ శ్లోకం శంకరాచార్యుల వారు శివుణ్ణి ఉద్దేశించి శివానంద లహరిలో చేశారు. ఆశ్చర్యం ఏంటంటే నిజానికి ఈ శ్లోకం జగద్గురువులైన శంకరాచార్యుల వారికి కూడా అదే ప్రకారంగా అన్వయం అయిపోయింది. కర్తకి కూడా అంతే అన్వయం. ఎందుకంటే యోగక్షేమ దురంధరస్య, యోగక్షేమములు రెండింటినీ చూడడంలో జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు కూడా పరమశివుడు ఎంత సమర్థుడో అంత సమర్థుడు. ఎందుకని? శంకర సాక్షాత్ ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. అప్పుడు ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వస్తే ఆ శివుడే శంకరాచార్యుల వారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిగా కూడా వచ్చాడు. జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగ వీడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమేంద్ర అంటారు. పెద్ద జటాజూటాన్ని విడిచిపెట్టేసి కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అని శంకరాచార్యుల వారు ఎలా జటాజూటాన్ని విడిచిపెట్టి బోడిగుండుతో వచ్చారో అట్లా ఈయన కూడా జడలు వీడి బాలచంద్రుని విడనాడి, బాలచంద్రుడిని వదిలిపెట్టేసి గౌరి వీడి మరియు గంగ వీడి, గౌరిని గంగని శివుడిగా భార్యలుగా కలిగిన వాడు వాటిని వదిలిపెట్టి సన్యాసాశ్రమంతో భూమి మీదకి వస్తే గౌరి వీడి మరియు గంగ వీడి భూమిని వెలసినట్టి భవుడవు నీవందు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి సాక్షాత్ శివుడు మీరే చంద్రశేఖరేంద్ర సంయమేంద్ర. అప్పుడు ఏ శివుడి పట్ల ఈ శ్లోకం అన్వయమో ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి అన్వయం, అదే శ్లోకం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అన్వయం. కాబట్టి ఇప్పుడు యోగక్షేమ దురంధరస్య, యోగక్షేమములు రెండు ఆయన చూడగలరు. దాని మీద ఎన్ని విషయాలు కనపడతాయో మీరు మహాస్వామి వారి యొక్క జీవితం, ఆ జీవితంలో జరిగిన అద్భుతమైన విశేషాలు చదువుతుంటే ఒకటి రెండు కాదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అది భగవంతుడు ఎటువంటి లీలలు చేస్తూ ఉంటాడో అటువంటి లీలలు గురుస్థానంలో కూర్చుని శివుడిగా ఆయన ఎన్ని చేశారు. ఒకప్పుడు నడిచే దేవుడు అని ఒక పుస్తకం వచ్చింది. అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురుస్థానంలో ఉండి లోకానికి చేసిన ఉపకారం, ఆయన లీలలు చాలా గొప్పగా ప్రస్తావింపబడినటువంటి పుస్తకం. అందులో ఒక విషయం ఉంటుంది. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఆయన కుటీరంలోంచి బయటకు వచ్చి కూర్చుని ఉన్నాడు. ఏమి ఇలా వచ్చావన్నారు. నా కూతురికి పెళ్లి కుదిరిందన్నారు. ఆయన నవ్వి నన్నేం చేయమంటావన్నారు. అంటే మగ పెళ్లి వారి 13 కాసులు బంగారం అడుగుతున్నారు, బంగారం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనంటున్నారు. నేను పేద బ్రాహ్మణుండి నేను ఎక్కడ తీసుకురాగలను, మిమ్మల్ని సహాయం అడుగుదామని వచ్చానన్నాడు. ఆయన అన్నారు, చాలా బాగా వచ్చావు, నేను సన్యాసిని, నా దగ్గర బంగారం ఎందుకు ఉంటుంది, నీ కూతురు పెళ్ళి నేను ఎందుకు చేస్తాను, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నారు. ఏమో నాకు అవన్నీ తెలియవు, మీరు నన్ను ఆదుకుంటారని నాకు నమ్మకం, అందుకు వచ్చాను మీ దగ్గరికి అన్నాడు. సన్యాసిని నన్ను అడిగితే ఏమొస్తుంది, అలా వీధిలోకి వెళ్ళి ముందుకెళ్ళు, కామాక్షి గుడి ఉంటుంది, కామాక్షి అమ్మతో నాకు చెప్పినట్టే చెప్పు, ఆవిడ ప్రసన్నురాలైతే నీకు ఉపకారం చేస్తున్నాను. ఆయన ఏం చెప్తే అదే నమ్ముతాడు ఆయన. అంతే. అందుకని ఆయన గుడికి వెళ్ళాడు. స్వామివారు కూర్చున్నారు. ఈలోగా ఉత్తర భారతదేశం నుంచి ఎవరో వచ్చారు. ఆయన నమస్కారం పెట్టారు, మాట్లాడారు. ఓ ఎర్రటి కాగితంలో ఏదో పొట్లం తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏమిటదని అడిగారు స్వామి. ఆ బంగారం అండి అన్నారు. బంగారం నాకెందుకు, సన్యాసిని నాకెందుకు తెచ్చావు అన్నారు. ఏమో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నాకు ఇవ్వాలనిపించింది తెచ్చానన్నాడు. ఆ బల్ల మీద పెట్టారు. ఆ బల్ల మీద పెట్టారు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. మీరు చెప్పారు కదా నేను కామాక్షిని ప్రార్థన చేశాను అన్నాడు. చేశావా అన్నారు. చేశాను అన్నాడు. ఆ బల్ల మీద పొట్లం ఉంది, విప్పి చూడన్నారు. విప్పి చూశాడు. అందులో 13 ఉన్నాయి బంగారు కాసులు.
ఆ 13 బంగారు కాసులు పట్టుకుపోయి నీ కూతురు పెళ్లి చేసుకోవాలి. అట్లా ఎన్ని విచిత్రమైనటువంటి లీలలో ఆయన అనుగ్రహించాలి అని అనుకుంటే ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించారు, ఎంతంత ఆపదల నుంచి తప్పించారు, ఎంత ప్రమాదాల నుంచి తప్పించారు. ఎందుకని అంటే సాక్షాత్ శివుడు ఆయన. కాబట్టి గురుస్థానంలో ఉన్న శివుడు ఆయన ప్రసన్నులైతే ఆయన చేయలేనిది ఏముంటుంది. అప్పుడు అది శివుడికి ఎంత అన్వయమో మహాస్వామి వారికి కూడా అంతే అన్వయం. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో. మనసు అనేక విషయాలు ఆలోచన చేస్తూ అధార్మికమైన విషయాలు ప్రతిపాదన చెయ్యకుండా ఆరోగ్యవంతమైన భయం ఏర్పడి, కాదు మనం ఏది చేసినా ధార్మికంగా చెయ్యాలి, ధర్మం తప్పకుండా బ్రతకడంలోనే జీవిత సార్థక్యం ఉంది, కాబట్టి మనం ధార్మికమైన పనులే చేద్దాం, ధర్మచక్రాన్ని విడిచిపెట్టిన పనులు మనకి వద్దు అనే పూనిక కలగడం కోసం యావత్ భారతం పాదచారి అయి తిరిగి ఎన్ని వేల అనుగ్రహ భాషణలు చేశారో, ఎన్ని ఊళ్ళు తిరిగారో, ఎంత కష్టపడ్డారో, ఎంత ధర్మ ప్రచారం చేశారో. కాబట్టి సకల శ్రేయ ప్రదోద్యోగినో. అట్లాగే దృష్టాదృష్ట మతోపదేశ కృతినో. ఈ స్తవం ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఈ కామాక్షి స్తోత్రం మాకు పెళ్లి కావట్లేదు అని అడిగిన వాళ్ళకి పెళ్ళైనా మాకు సుఖశాంతులు కావాలి, ఉత్తరోత్తరాభివృద్ధి కావాలి అన్న వాళ్ళ కోసమైనా ఈ స్తోత్రం ఇచ్చారు. అప్పుడు ఐహికమైన సుఖం కోసము ఇచ్చారు. ఈ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా పొందవలసినటువంటి ఉత్తమ గతులు, అంటే శరీర పతనానంతరం పొందవలసినటువంటి ఉత్తమ గతుల కొరకు కూడా ఇచ్చారా లేదా? కాబట్టి దృష్టాదృష్టమతోపదేశ కృతినో. అంతేకాదు, ఆయన అనుకున్నారనుకోండి ఇవ్వాలని, ఆయన మోక్షం కూడా ఇవ్వగలరు. కేవలం ఆముష్మికం అంటే స్వర్గలోకాది లోకములను పొందడమే కాదు, మోక్షమే ఇవ్వగలరు. ఒకనకొకప్పుడు ఆయన ఒక పల్లెటూరులో చంద్రమౌళీశ్వరారాధన చేసేటప్పుడు మారేడు దళాలు దొరకలేదు. ఆ మారేడు దళాలు దొరికే వరకు నేను పూజ చెయ్యను అని ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నారు. కూర్చుంటే అకస్మాత్తుగా ఎవరో అడవిలో తిరుగుతూ ఆవుల్ని వాటిని రక్షించుకునే ఒక పిల్లవాడు పట్టుకొచ్చి కనపడకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు పెడుతున్నాడో పట్టుకోమన్నారు. ఆ పిల్లవాడిని పట్టుకున్నారు. స్వామివారి దగ్గరికి తీసుకొచ్చారు. ఒరే, నువ్వు రోజు మారేడు దళాలు తెస్తున్నావు, నీకేం కావాలని అడిగారు. మోక్షం కావాలన్నాడు. మోక్షమా అన్నారు. అవును మోక్షం అన్నారు. నీకు ఎవరు చెప్పారన్నారు. వాళ్ళ నాన్నగారు ఏదో విషయం చెప్పారని చెప్పి పాపం పిల్లవాడు ఆర్తిగా ఇవ్వగలరని నమ్మకంతో చెప్పాడు. ఆయన ఊరి నుంచి వెళ్ళిపోతూ కూడా పిల్లవాడిని పిలిపించి మాట్లాడి వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా చాలా కాలం తర్వాత కామకోటి పీఠంలో కూర్చున్నవారు కూర్చున్నట్టు హఠాత్తుగా లేచి గబ్బ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో మునిగారు. మునిగి లేచారు. ఏమైంది, ఎందుకు ఇంత గబగబా వచ్చి స్నానం చేశారన్నారు. మనకి ఎప్పుడో ఒకప్పుడు ఆంధ్రదేశంలో పర్యటన చేస్తున్నప్పుడు చంద్రమౌళీశ్వరారాధన కొరకు మారేడు దళాలు ఇచ్చి నీకేం కావాలని అడిగితే మోక్షం కావాలని అడిగిన పిల్లవాడు ఉన్నాడే, వాడు శరీర త్యాగం చేస్తున్నాడు, వాడికి మోక్షం ఇచ్చానన్నారు. వారు తలుచుకుంటే వారి ఆ తర్వాత విచిత్రం ఏంటంటే టెలిగ్రామ్ వచ్చింది మఠానికి. ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు అప్పటికి. అంటే ఎప్పుడూ అడిగిన విషయాన్ని కూడా ఆయన గుర్తు పెట్టుకుని ఎప్పుడు దాన్ని ఇవ్వాలో అప్పుడు ఇవ్వగలరు. కాబట్టి దృష్టాదృష్టమతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపిన. ఆయన లేనిది ఎక్కడ ఉంటుంది? ఆత్మస్వరూపమైనప్పుడు అంతటా వ్యాపించి ఉన్నారు. సర్వజ్ఞస్య, ఆయనకి తెలియని విషయం లోకంలో ఏముండదు. ఆయనకి తెలియదనుకుని మనసులో ఏవేవో పెట్టుకుని ఆయన దగ్గర కూర్చుంటే ఆయన తెలుసుకోలేని అమాయకులు ఏం కాదు. ఆయనకి అన్నీ తెలిసి ఎవరెందుకు వస్తున్నారో, ఏ భావాలతో ఎలా కూర్చుంటున్నారో, ఎంత రకం చేస్తున్నారో అన్నీ పట్టుకోగలరు. సర్వజ్ఞస్య, అన్నీ తెలుసుకునేటటువంటి లక్షణం ఉన్నవారు. ఈశ్వరుడికి ఏ లక్షణం ఉంటుందో అది ఆయనకి ఉన్నది.
సర్వజ్ఞ అని అమ్మవారికి పేరు, సర్వజ్ఞుడు అని భగవంతుడికి పేరు. ఆయన కూడా సర్వజ్ఞులే. దాని గురించి ఒక విచిత్రమైన విషయం చెప్తారు. ఒకప్పుడు ఆయన కూర్చుని ఉండగా నారాయణ స్వామి అని చెప్పి చాలా భూమి కలిగినటువంటి రైతు ఆయన గబగబా వచ్చాడు. వచ్చి నేను తిరువడైమరుదూర్ అంటే ఆ మధ్యార్జున లింగం, మహాలింగం అంటారు దాన్ని, అక్కడి నుంచి వచ్చాను. అక్కడ రుద్ర హోమం చేసి రుద్రపారాయణ మహన్యాసంతో చేయించాను, మీకు ప్రసాదం తీసుకొచ్చానని ఇచ్చాడు. ఆయన తీసుకోకుండా అలా ఉంచాను. ఏదో చాలా ఆయన్ని పదే అడిగాడు, తీసుకోండి ఆయన ఇష్టపడలేదు. నాకు వద్దు కానీ అలా ఉంచు, తర్వాత చూద్దాం దాని సంగతి, కానీ నువ్వు దేనికి చేసావు అని అడిగాడు. అడిగితే నా పొలాలు పంటట్లేదు, 3 ఏళ్ల నుంచి వర్షాలు లేవు, అక్కడ అభిషేకం చేసి పారాయణ చేస్తే వర్షాలు పడతాయని ఎవరో చెప్పారు, అందుకని చెప్పి అక్కడ చేయించాను అన్నాడు. అయితే నువ్వు చేసింది నీ ఆత్మోద్ధరణ కొరకు కాదు, లోక కళ్యాణం కొరకు కూడా కాదు. నువ్వు చేసింది కేవలం నీ భౌతికమైన ఐశ్వర్యం పెంచుకోవడానికి చేశావు, అంతేనా? అంతేను అన్నాడు. ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి ఎవరెవరిని పిలిచావు పారాయణకి అని అడిగాడు. ఆయన ఏవో పేర్లు చెప్పాడు, వీళ్ళందరినీ పిలిచాను అన్నాడు. ఆయన మళ్ళీ ఒక క్షణం కళ్ళు మూసుకొని, నిన్న జరిగిందంటే అప్పుడు మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ నిన్న జరిగిన వృత్తాంతం ఇవాళ అతను వెళ్ళాడు ప్రసాదం పడి. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఆయన అన్నారు, తెప్పెరుమానుల్లూరు నుంచి వచ్చేటటువంటి వెంకటేశ గణపతి అన్న వేద పండితుడిని కూడా పిలిచావా అన్నాడు. పిలిచాను అన్నాడు. ఆయన బాగా వయోవృద్ధులు, నీకు తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. మళ్ళీ కొంచెం సేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు పారాయణ చేయమని అందరినీ అడిగావు, కానీ ఆయన వయోవృద్ధులు అయిపోయారు, గబగబా పైకి చదవలేకపోతున్నారు. చదవలేక ఆయన లోపల పారాయణ చేస్తున్నారు, పైకి చదవకుండా. నువ్వు ఆయన్ని చాలా మాటలు దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆయన్ని మందలించావు. దేనికి వచ్చారు? సంభావం తీసుకోవడానికి వచ్చారు, కానీ పారాయణ చేయరా, నోరు నిలపరే అని ఆయన్ని నువ్వు చిన్నపుచ్చావా లేదా అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎలా తెలుస్తోంది స్వామికి. అతను చాలా చిన్నపుచ్చుకొని, అవును అలా అన్నాను, నిజమేను, మరి ఆయన నోరు తెరవలేదు, ఆయన అలాగే నోరు పూసి కూర్చున్నారు, మీరు చెప్పింది నిజమే, నాకు అందుకని కోపం వచ్చి నింద చేశాను అన్నాడు. సరే, ఆయన మహానుభావుడు, పుట్టి బుద్ధిరిగి ఉపనయనమై వేదం నేర్చుకున్న తర్వాత ఆయన కొన్ని వేల పర్యాయాలు రుద్రం పారాయణ చేశాడు. మహాలింగం అంటే శివుడేని నమ్మి బతికే మహాభక్తుడు. అటువంటి ఆయన విషయంలో నువ్వు ఎంత కపటంగా ప్రవర్తించావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని నువ్వు అందరికీ సంభావన ఇచ్చేటప్పుడు 10 రూపాయలు చొప్పునిచ్చి ఆయనకి మాత్రం ఎంత ఇచ్చావు అని అడిగాడు. 7 రూపాయలే ఇచ్చాను. అయినా ఆయన ఏమీ అనకుండా ఆశీర్వదించి కొంగున 7 రూపాయలు కట్టుకున్నాడా లేదా? కట్టుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత నువ్వు వాళ్ళందరికీ భోజనాలు పెట్టినప్పుడు ఈ పాయసం, తీపి పదార్థం వండి అందరికీ పెడుతుంటే ఆయనకి పాయసం ఇష్టం. నిన్ను ఎన్నో మాటలు పిలిచి పాయసం వేయండి అని అడిగాడు. నువ్వు పారాయణ సరిగా చేయలేదన్న కోపం మనసులో పెట్టుకుని ఆయనకు వడ్డించలేదు. ఆయన ఉత్తరాపోసన పట్టి లేచిపోయారు. నువ్వు ఆయన అవమానించావా లేదా? అవమానించాను, నిజమే, నాకు తప్పైపోయింది, నన్ను క్షమించండి. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది అన్నాడు. ఆయన సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మహాలింగం దగ్గరికి వెళ్ళాడు మధ్యార్జున క్షేత్రంలో. శివ, నేను ఉపనయనమై వేదం నేర్చుకున్నప్పటి నుంచి మహన్యాసం కొన్ని వేల మాటలు పారాయణ చేశాను. ఇప్పుడు 81 ఏళ్ళు వచ్చేసాయి శరీరానికి, నాకు సహకరించట్లేదు శరీరం, పూర్వం ఉన్నంత ధాటిగా నేను పైకి చెప్పలేకపోతున్నాను. నోట్లో పారాయణ చేశాను, కానీ నన్ను చాలా అవమానించాడు, సంభావన తక్కువ ఇచ్చాడని నాకు బెంగలేదు. కానీ జింహచాపల్యంతో 81 ఏళ్ళు వచ్చినా మధుర పదార్థం కోసం వెంపర్లాడి దేహి అని అనేక మార్లు అడిగాను, నాకు పెట్టలేదు. శివ, ఇక ఈ శరీరంతో ఉన్నంత కాలం పాయసం తినను,
నన్ను మన్నించండి అని చెప్పి నేల మీద పడి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఏడుస్తూ శివుడు అంటే ఆయనకి ఏదో లింగం కాదు, శివుడే చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అంత బాధపడ్డాడు నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు, ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను ఎంత అపచారం చేశానో, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. నేను తీసుకోను, నాకు ప్రసాదం ఇవ్వాలి అని అనుకుంటే పరమేశ్వరుడు పంపిస్తాడు. ఈలోగా పెద్ద హడావిడవుతోంది. ఏమిటంటే తిరువడైమరుదూరు నుంచి మధ్యార్జునం నుంచి ప్రధాన అర్చకుడు ప్రసాదం పట్టుకుని స్వామివారికి ఇచ్చాడు. నిన్న అక్కడ పెద్ద రుద్ర హోమం అవి జరిగి ఇంకో ఈ పెద్ద మనిషి చేయించుకున్నాడు అన్నాడు అని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకున్నారు స్వామివారు. ఇతను ఇచ్చిన ప్రసాదం ఆయన తీసుకోవాలి. ఖిన్నుడైపోయి నించున్నాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని అడిగాడు. నీ ప్రాప్తం అన్నాడు. మరి ఎలా అన్నాడు. నీ అదృష్టం, వెళ్ళు, ఆయన ఉండే ఊరు తెప్పెరుమానల్లూరు వెళ్ళు, ఆయన దర్శనం అయితే మళ్ళీ ఒకవేళ నిన్ను ఆ వెంకటేశ గణపతి గారే అనుగ్రహిస్తే నీ తప్పు ఆయన మన్నిస్తే మన్నిస్తారు. ఆయన కానీ నీ తప్పు మన్నించలేదా, నీ ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుందని. ఇది ఇవాళ నేను ఇంత బాధపడిన ఒక సద్బ్రాహ్మణుడి యొక్క విషయం చదివాను కాబట్టి భిక్ష కూడా తీసుకోను, నాకు భిక్ష పెట్టద్దని ఉపవాసం ఉండి వెళ్ళిపోయాడు కుటీరంలో. ఇతను 2-3 గంటలు బయట నించున్నాడు. ఆయన ముఖం చూడలేదు, మాట్లాడలేదు. 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారు కృప చేయదని తెలిసిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు గబగబా వెళ్ళి తిరువడైమరుదూరు వెళ్ళి మళ్ళీ మహాలింగ దర్శనం చేసుకొని స్నానం చేసుకొని తిన్నగా ఈ ఊరు వెళ్ళిపోయాడు. ఈ ఊరు వెళ్ళి ఆ తెప్పెరుమానల్లూరులో ఒక వీధిలో వెళుతూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఏమంటే ఇక్కడ వెంకటేశ గణపతి అన్నాయన ఎక్కడ ఉంటారని. మీరు సంతాపం ప్రకటించడానికి వచ్చారా? అదిగో చిమ్మరి ఇల్లే, ఇవాళ తెల్లవారుజామునే నేను నిన్న రాత్రి ఏదో బెంగ పెట్టుకుని ఏడిచి తెల్లవారుజాము చనిపోయారు, అదిగో భౌతిక కాయం బయట ఉంది, వెళ్ళండి అన్నారు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పాడు. కానీ ఎవరు క్షమించాలో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత ఇంత ఐశ్వర్యము పతనమైపోయాడు. ఆ నారాయణ స్వామి అన్న అతను దక్షిణ దేశంలో బతకలేక ఇంకా ముఖం చూపించలేక ఉత్తర దేశం వెళ్ళిపోయి దేవాలయాల్లో ఉండే వంటశాలల్లో వంటలు చేసుకుని కాశీపట్టణంలో ఆఖరణ మరణించాడు. అదృష్టం. మహాస్వామి వారు సర్వజ్ఞత్వం, ఏది జరుగుతోందో, ఏం చేస్తున్నారో, ఎవరు ఎంత నిబద్ధతతో ఎంత భక్తితో నిలబడుతున్నారో, ఎవరు అహంకారాలకి లోనవుతున్నారో, ఎవరు అతిశయంతో ప్రవర్తిస్తున్నారో తెలుసుకోలేని అమాయకులు కాదు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి సర్వజ్ఞస్య దయాకరస్య, ఆయన కన్నా దయగలిగిన వాడు ఎవరు ఉంటాడు లోకంలో? అందుకే సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా ప్రణమామి నిత్యధృత విష్ణు పదం గురు శ్రీచంద్రశేఖర యతిక్షితిజం అంటారు ఆయన గురించి. ఒక చెట్టుకి ఆయనకి తేడా లేదు, ఇద్దరు ఒక్కలాగే ఉంటారు. సకల ద్విజాశ్రయమతి ప్రథితం, ద్విజుడు అంటే 2 మాటలు పుట్టినవాడు. అంతకుముందు ఎట్లా ఉన్నవాడైనా ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చాడంటే మారిపోవలసిందే, మారిపోయి భక్తితో బతకవలసిందే. ద్విజ అంటే 2 మాటలు పుట్టేది, గుడ్లుగా పుట్టి తర్వాత పక్షి అవుతుంది. కాబట్టి పక్షులన్నీ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. పక్షులు చెట్టును ఆశ్రయించినట్టు మారి ఆయన దగ్గరికి వచ్చి ఉండిపోతూ ఉంటారు. ఆయన ఎట్లా చెప్పారో అలా బ్రతకడం మొదలెడతారు. అందుకని సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం శ్రితజనాయ సదా. చెట్టుని ఆశ్రయించిన వాళ్ళకి చెట్టు పళ్ళిస్తుంది, మహాస్వామిని ఆశ్రయించిన వాళ్ళకి ఆయన ఉత్తమ ఫలాలు ఇస్తూ ఉంటారు. ప్రణమామి నిత్యధృత విష్ణు పదం. చెట్టు ఎప్పుడు విష్ణు పదం కింద ఉంటుంది. విష్ణు పదం అంటే ఆకాశం, చెట్టు ఆకాశం కింద ఉంటుంది. స్వామివారు ఎప్పుడు సంచారం చేస్తూ ఆకాశం కింద ఉంటారు. అది ఎండమనివ్వండి, వానమనివ్వండి, శీతాకాలం అవనివ్వండి. కాబట్టి ప్రణమామి నిత్యధృత విష్ణు పదం గురు శ్రీచంద్రశేఖర యతిక్షితిజం. ఒక చెట్టు ఎటువంటిదో మహాస్వామి అటువంటి వారు. అంతటి దయాస్వరూపులు. ఎంత దోషం చేసిన వాడైనా సరే క్షమించండి అని ఒక మాట అంటే మాత్రం
క్షమించి వాడి ఉద్ధరణ కొరకు ప్రయత్నించేటటువంటి మహానుభావుడు. కాబట్టి గురు శ్రీ చంద్రశేఖర యతిక్షితిజం. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో దయాకరస్య భవతః, అంత దయగలిగిన వారు మీరని కింవేదితవ్యం మయా, ఇంకింతకన్నా నేనేం తెలుసుకోవాలి మీ గురించి, నాకు ఇది తెలిస్తే చాలు. స్వామివారు ఇంత గొప్పవారు, ఆయన మా గురువు గారు, ఆయన నా యందు కృప వహించెదరుగాక అని నాకు తెలిస్తే శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శంభో సకల శుభకారకులు మీరే స్వామి, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. నేను రోజు తలుచుకునేది ఏమైనా ఉంటే ఇదే తలుచుకుంటుంటాను. నేను ఇది తలుచుకుంటుంటే మీరు నన్ను చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటారు. ఇహమునందు ఏవైనా సరే నాకు ఇవ్వగలరు. నా శరీర పతనానంతరం నేను ఏ ఉత్తమ స్థితిని పొందాలో వాటి గురించి నేను ఆలోచించక్కర్లేదు, నాకు దాని గురించిన చింత లేదు. ఎందుకంటే దాన్ని మీరు నిర్ణయించి మీరు నన్ను ఆ స్థానానికి తీసుకెళ్ళగలరు. అది స్వర్గమా, మోక్షమా, ఉత్తమ జన్మ, ఏదైతే నాకే ఆయన ఏది ఇస్తాడో అది అని నేను నిత్యము నమ్మి చిత్తే స్మరామ్యన్వహం, నేను మనసులో మీ గురించి చింతన చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ శ్లోకం శివానంద లహరిలోది నిజానికి శివుడికేనా అన్వయం, శంకరాచార్యుల వారికి మహాస్వామి వారికి కూడానా? అంటే శంకరాచార్యుల వారికి మహాస్వామి వారికి కూడా ఒకలాగే అన్వయం అయిపోతుంది ఆ శ్లోకం. అంత అద్భుతమైనటువంటి శ్లోకం శంకరాచార్యుల వారు ఇస్తే మహాస్వామి వారి యొక్క రూపం, ఆయన వైభవం అటువంటివి. అటువంటి మహాపురుషులు లోకోద్ధరణ కొరకు ఇచ్చినటువంటి స్తోత్రం ఈ శ్రీకామాక్షి స్తోత్రం. వారు తేలికగా అనుగ్రహం కలగడానికి ఇక జ్యోతి స్వరూపం కన్నా గొప్పదేది అని దీపం వెలిగించి 7 ప్రదక్షిణములు చేస్తే ఈ స్తోత్రం చదివితే అమ్మవారు కృప చేస్తుంది. అది శుక్రవారం కానీ మంగళవారం కానీ అయితే తొందరగా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి అందులో ఆయన ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు ఈ స్తోత్రంలో, మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. అంత మంగళం గురించి మాట్లాడారు. మంగళచరణే, అమ్మా నీ పాదములున్నాయే అవి పరమ మంగళప్రదమైనటువంటి పాదములు. మంగళవదని, నీ ముఖం ఉందే అది పరమ మంగళప్రదమైనది. మంగళదాయిని, నువ్వేం చేస్తూ ఉంటావు? మంగళములను ఇస్తూ ఉంటావు. కామాక్షి గురుగుహ జననీ గురు కళ్యాణం. గురుగుహ అంటే ముత్తస్వామి దీక్షితారు వారు వేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యుడి తల్లి కుంజర జనని. కుంజర జనని అంటే విఘ్నేశ్వరుడి తల్లి. కామాక్షి మాకు కళ్యాణం జరిగేటట్టు అనుగ్రహించు. అది వివాహం కాని పిల్లలు చదువుకుంటే సత్వర వివాహం కోసం, వివాహం అయిపోయిన వాడు చదువుకుంటే సకల మంగళముల కొరకు. అందుకే మంగళం అన్న మాటకు అర్థం కేవలం పెళ్లి జరగడం ఒకటి మాత్రమే కాదు. అందుకే మంగళం అన్న మాటతో మొదలుపెట్టారు. నిజానికి శంకరాచార్యుల వారు కూడా కనకధారా స్తోత్రం చేస్తున్నప్పుడు ఈ మంగళం అన్న మాటే మొట్టమొదట పాడారు. వందే వందార మందార ఇందిరానంద కందలం మమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవతాయాః అని శంకరాచార్యుల వారు కనకధారాస్థానంలో ఉపయోగించారు. ఇక్కడ మహాస్వామి వారు కూడా అదే భావాన్ని వాడారు. మంగళచరణే అన్నారు. మంగళ అంటే మంగం సుఖం లాతీతి మంగళం. ఏది మనకి సుఖాన్ని ఇవ్వడానికి కారణమవుతుందో అది మంగళం. ఇప్పుడు నాకు సుఖం కలగాలి అని అనుకున్నాను అనుకోండి, దేన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఇస్తాడు సుఖం? నాకు పుణ్యం ఉంటే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి సుఖం ఇస్తాడు. అసలు పుణ్యమే లేదనుకోండి, ఏది అడ్డుపెట్టిస్తాడు? కనకధారాస్తవం రావడానికి కారణం అదేగా. ఏ పుణ్యం ఉందని నేను ఈమెను అనుగ్రహించాలని అడిగింది లక్ష్మీదేవి. ఒక వృద్ధ బ్రాహ్మణిని అనుగ్రహించమని శంకర భగవత్పాదులు అడిగితే, పుణ్యము చేసుకోవాలి. పుణ్యం అంటే త్యాగం, దానికి శ్రద్ధ. శాస్త్రాన్ని నమ్మి నేను ఇది ఇట్లా చేస్తే నాకు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని నమ్మి నాకున్న ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం, శక్తిని ఖర్చు పెట్టడం,
అది ఈశ్వరుడి మీద శాస్త్రం మీద నమ్మకంతో చేసే పని. ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, నేను దాచుకుంటానంటే దాచుకో, కానీ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీకున్న ద్రవ్యాన్ని ఖర్చు పెడితే, నీకున్న శక్తిని ఖర్చు పెడితే, ఈశ్వరుడు నీకు ఏ విభూతిని ఇచ్చాడో దాన్ని సమాజ ప్రయోజనం కొరకు నువ్వు వెచ్చిస్తే దాన్ని పుణ్యముగా ఈశ్వరుడు అడ్డుపెట్టి నీ సుఖములకు కారణమవుతాడు. అప్పుడు సుఖములు కలగడానికి మంగళదేవతగా అనుగ్రహించడం అంటే ఏమిటి అర్థం? నీకు ఏదున్నదో అది నీ అభ్యున్నతి కొరకు, జీవుడి అభ్యున్నతి కొరకు వాడుకునే బుద్ధి నీకు కల్పించాడు. అప్పుడు ఆవిడ మంగళదేవత. కాబట్టి అటువంటి తల్లి మంగతి ధన్యమితి మంగళం, ధన్యుణ్ణి పొందుతుంది. ఎవరు ధన్యుడు? ఎవడు అటువంటి ఉత్తమమైన ఆలోచన పొంది ఉన్నాడో వాడు ధన్యుడు. నాకున్నది దాచుకుంటాను, నాకున్నదే కాకుండా ఇతరులకు చెందినది నాదిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏం చేస్తావు? దాంతో చేసేది ఏముంటుంది? శరీరం పడిపోయిన తర్వాత కాదు. నీకు శరీరం ఉండగా ఈ శరీరంతో, మనసుతో, వాక్కుతో, బుద్ధితో, నీకున్నదానితో, నువ్వు త్యాగబుద్ధితో చేసినది ఏదిందో అది పుణ్యంగా మారి నీ సుఖములకు కారణమవుతుంది, ఇహమునందు కానీ తర్వాత జన్మల్లో కానీ. అదే కదా కనకధారాస్తవం. మరి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణప్రదం సనాతన ధర్మానికి. వచ్చే జన్మ ఒకటి ఉంటుంది, ఏవో మోక్షం వచ్చేస్తుంది అనే నమ్మకం ఏంటి? ఆ జన్మలోనూ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అక్కడ సుఖాలు కావాలి. ఏ పుణ్యం పెట్టి ఇస్తాడు ఈశ్వరుడు? కాబట్టి ఎవడు ధన్యుడు అంటే ఎవడసలు ఈ శాస్త్ర ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ప్రవర్తించాడో వాడు ధన్యుడు. అటువంటి ధన్యుణ్ణి పొందుతుంది. అలా పొందేటట్టుగా ఆమెయే బుద్ధి ప్రచోదనం కూడా చేస్తుంది. చేసి అట్లా ప్రవర్తించేటట్టు చెయ్యగలిగిన తల్లి కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. అంటే దుఃఖమును పోగొట్టి సుఖమునిచ్చేది ఏదుందో దానికి కళ్యాణం అని పేరు. ఈ కళ్యాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే జీవభావన ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది. జీవ బ్రహ్మైక్య సిద్ధి కలిగిన తరువాత జ్ఞానము కలిగి, జ్ఞానము చేత జ్ఞానాదేవత కైవల్యం, దాని చేత మోక్షమును పొందిన తర్వాత జన్మ పరంపరల నుంచి విడిపోయి ఇక మళ్ళీ పునరావృత్తి ఉండదు. కాబట్టి శాశ్వతానంద స్థితి, కైవల్య స్థితి. అక్కడ వరకు మనం పొందడం కాదు, ఇచ్చేవాడు ఉంటాడు. వాడు ఇస్తే వస్తుంది, వాడు ఇవ్వాలి. వాడు దేనికి ఇస్తాడంటే ధార్మికమైన నడవడి చూసి ఇస్తాడు. అంతేగాని నువ్వు ఎంత చదివామని ఇవ్వరు. ఎంత ధార్మికంగా ప్రవర్తించావు, ఆచార ప్రభవో ధర్మ. భక్తి అంటే నువ్వు ఏమి ఆచారం పాటించావు, నువ్వేం చేసావు, అది ప్రధానం. అంతేగాని నాకు నేను ఇవి చదివేసుకున్నానండి, నాకు ఇవి తెలిసేంటంటే రాదు. అలా అయితే అది కూడా మనం చదువుకుంటే వచ్చేసేది అవుతుంది. ఇచ్చే ఆయన ఒకడు ఉన్నాడు మోక్షాన్ని. ఆయన ఎందుకు ఇస్తాడు? నీ భక్తిని చూసిస్తాడు, నీ ధర్మాన్ని చూసిస్తాడు. ఆ జ్ఞానము చదివితే వచ్చేది కాదు, అది అనుభవంలోకి రావాలి అంటే అది అనుభవంలోకి ఇచ్చేవాడు ఒక ఆయన ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ సుఖం దగ్గర నుంచి మోక్ష సుఖం వరకు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరో అది కళ్యాణం. కాబట్టి అటువంటి కళ్యాణమును ఇవ్వగలిగినది వివాహం. వివాహం అవడానికి కారణమైనది వివాహం. అంటే విశిష్టమైన దానిని పొందడం. ఏది విశిష్టమైనది, ఏది చాలా గొప్పది అంటే గృహస్థాశ్రమం. ఎందుకంటే మిగిలిన ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీద ఆధారపడ్డాయి. బ్రహ్మచారి ఉన్నాడు, గృహస్థు దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుని వేదం చదువుకుంటాడు. సన్యాసి గృహస్థు దగ్గరే భిక్ష చేసి శరీరాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. అంటే గృహస్థాశ్రమం లేకుండా అసలు మిగిలిన ఆశ్రమాలు లేవు. రామాయణంలో రామచంద్రమూర్తి అంతటి వాడు ఇదే మాట చెప్పాడు. కాబట్టి అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. ఎందుకని అంటే గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయడం లాంటి. ధార్మికంగా సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న భావన పొంది వైరాగ్యం పొందడానికి తేలిక మార్గం. జారిపోయే అవకాశం తక్కువ, సద్వినియోగం చేసుకోండి. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమము విశిష్టమైన ఆశ్రమము. అది పొందడం వివాహం. అది జరగడానికి ఆవిడే అనుగ్రహప్రదాత, ఆవిడే ఇవ్వాలి. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె మంగళదేవత. అన్నిటిని మించి మంగళదేవత ఎప్పుడైంది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది, మీరు కానీ నేను కానీ గుర్తు పెట్టుకోవలసింది ఎప్పుడు అంటే
మనకి ఏది ఆవిడిచ్చిందో అది మన అహంకారానికి కారణం కాకుండా చూసుకోగలిగితే మంగళదేవత. నాకు ఏదైనా ఉందనుకోండి, అది నా అహంకారానికి కారణం అయిందనుకోండి, అప్పుడు వెంటనే ఏమిటి వస్తుందంటే పతనం వస్తుంది. నాకేదో ఉందనుకోండి, ఇది నాకు అమ్మవారిచ్చిన అనుగ్రహం కాబట్టి ఆవిడ నాకు ఏది ఇచ్చిందో అది ఆవిడ సంతోషించడానికి నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ నా అహంకార సంబంధం ఏమీ లేదు. ఇది ఆవిడ నాకు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని నాకు ఆవిడ ఏది ఇస్తే, బుద్ధి ఇచ్చిందా, ద్రవ్యం ఇచ్చిందా, పాండిత్యం ఇచ్చిందా, శిల్పం ఇచ్చిందా, కవిత్వం ఇచ్చిందా, సంగీతం ఇచ్చిందా, ఏది ఇస్తే దానితో నేను ఆమెని సేవించి ఆమెకు దగ్గరవుతాను అని అనుకుంటాడు తప్ప ఆయన ఏది పొందాడో దానితో నేను ఇంతవాణ్ణి అహంకారం పొంది నేను ఇంతవాణ్ణి కాబట్టి నేను ఇది చేయడం ఏమిటి అన్న భావన వచ్చిందనుకోండి, పతనహేతు. అంటే అంత అహంకారం ప్రారంభమైందనమాట. అప్పుడు ఎవరిచ్చారో వాళ్ళకి తీసేయడం చేత కాదేంటి? ఎవరిచ్చారో వాళ్ళకి తీసేయడం వచ్చు, వాళ్ళు తీసేస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ నిలబడతావు. అప్పుడు తెలిసి వస్తుంది అది ఈ జన్మకు కాదు, కోట్ల జన్మల వెంబడిస్తుంది. అప్పుడు పోగొట్టుకున్నది మళ్ళీ రమ్మంటే రాదు ఇంకా. కాబట్టి అలా పోకుండా నీకేది ఉందో అది నిలబెట్టుకునే అర్హతని సంతరించుకోవడం మంగళదేవత. ఆవిడ అనుగ్రహం లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఏదిచ్చినా పాడవడానికే కారణం. ఏదిచ్చినా పాడవకుండా ఏదిచ్చినా వృద్ధిలోకి రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆవిడ ప్రార్థన లేకుండా మీరు ఏం చేస్తారు? ఎలా సాధ్యం? అందుకనే మమ మంగళ దేవతాయాః అని శంకరాచార్యులు వారు అన్నారంటే కారణం అది. అమ్మా, నాకు ఏది ఉన్నదో నువ్వు నాకు ఏమి ఇచ్చావో అది నా వృద్ధికి పనికి రావాలి తప్ప అది నా పతనానికి కారణం కాకూడదు. కాబట్టి అటువంటి తల్లిని స్తోత్రం చేస్తున్నారు. ఇందులో కామాక్షి అన్న పేరుతో స్తోత్రం చేస్తున్నారు. ఆ తల్లి మంగళచరణి. అమ్మా, నువ్వు మంగళప్రదమైనటువంటి చరణములు కలిగిన దానివి. ఉపాసనలో ముందు అది అమ్మవారు అని చేయండి, అయ్యవారు అని చేయండి. మనం చరణముల వంక చూశాము అంటే తల వంచాము అని గుర్తు. పాదముల వంక చూడడం, పాదముల వైపుకి తల దింపడం, పాదముల వైపుకి తల పెట్టడం, నమస్కరించడం అహంకార పరిత్యాగములకు గుర్తు. మంగళచరణి. అమ్మా, నువ్వు మంగళప్రదమైనటువంటి చరణములు కలిగిన దానివి. ఎంత గొప్ప చరణములు ఆ చరణములు! ఆమె పాదములు ఎంత శక్తివంతములు! ఏదో మన పాదములు ఉన్నట్టుగా ఉన్న పాదములు కావు. అసలు ఆవిడ పాదముల యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే పాదారవింద శతకంలో మూకశంకరులు ప్రారంభం చేస్తూ ఏమని మొదలుపెట్టారంటే గిరాం దూరౌ అని మొదలెట్టారు. గిరాం దూరం అంటే అమ్మా, నీ పాదములకు ఉన్న శక్తి చెప్పడానికి నా వాక్కులు సరిపోవు. అంత శక్తివంతమైన పాదములు. అంటే నేను వినయంతో వంగి నీ పాదముల వైపు చూడడమే నేను ఎదగడానికి కారణమవుతుంది. గిరాం దూరౌ చోరౌ జడిమ తివిరాణం కృత జగత్ పరిత్రాణౌ షోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ నఖై స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండిత భవగ్రహోన్మాదౌ పాదవు తవ మనసి కామాక్షి కలయే అంటారు మూకశంకరులు. అమ్మవారి యొక్క పాదాల వైభవాన్ని గురించి ప్రస్తుతి చేస్తూ గిరాం దూరౌ. అమ్మ, నీ పాదములకు ఉన్నటువంటి వైభవాన్ని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. దాన్ని చెప్పడానికి మాకున్నటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవన్నారు. ఎందుకు సరిపోవు అంటే దానికి కారణం శివానంద లహరిలోను సౌందర్య లహరిలోనూ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో చెప్పారు. పాదములకు శక్తి ఉండడం ఒక ఎత్తు. అంటే ఆమె పాదముల వైపు ఎవరు చూస్తున్నారో, ఎవరు వినయంతో ఆవిడ వైపు వంగాడో వాళ్ళని ఆమె ఎత్తగలదు. కానీ దయ ఉండడం కూడా ప్రధాన లక్షణం. ఎంత శక్తి ఉన్నా దయ లేదనుకోండి, మీరు ఏం చేస్తే మాత్రం ఉద్ధరిస్తుంది? ఆ దయ ప్రధానంగా ఎక్కడిది అంటే
దీనికి శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సౌందర్యలహరి చేస్తూ ఆయన అమ్మవారి పాదాల గురించి విశేషణాలతో ఒక వివాహ సంబంధమైనటువంటి సన్నివేశాన్ని సృష్టించారు. అందులో అంటారు, పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృషది దయమానేన మనసా అన్నారు. అమ్మ కామాక్షి, పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం, ఎప్పుడూ నీ పాదముల వైపు చూస్తూ ఉండేవాడు ఉంటాడే, అంటే ఇదంతా తల్లి అనుగ్రహం, ఇదంతా తల్లి అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం చేత నేను ఇది పొందాను, ఆవిడ అనుగ్రహం చేత నేను ఇట్లా వృద్ధిలోకి రాగలిగాను అని భావన చేస్తూ, అంటే దాని అర్థం ఆవిడ పాదముల వైపు చూస్తున్నాడు అంటే తల మీద ఆమె పాదాలు ఉన్నాయి. నా అంత వాడిని పైకి ఎత్తాడు, ఎందుకంటే ఆ పాదాలు అలాగే ఉంచుకున్నాడంటే వినయం. ఏదైనా తల్లి నుంచే నాకు అనుగ్రహం వస్తుంది, దానివల్ల నేను ఇట్లా రోజు రోజుకి వృద్ధిలోకి రాగలిగాను తప్ప ఇది నా స్వప్రయత్నం కాదు, నా గొప్ప కాదు అన్న భావన నిండిపోయి ఉంది ఆయనలో. అలా నిండిపోయి ఉన్నవాడు ఎవరున్నాడో వాడు పదంతే కీర్తినాం, ఆయన కీర్తికి హద్దు లేదు. ఆవిడ ఏం చేస్తుందంటే యశస్విని, ఇంకా 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 ఏవేవో పేర్లు చెప్తుంది, ఏవేవో మెట్లు ఎక్కిస్తుంది. అపారమైన కీర్తి, అంటే ఆ పేరు చెప్తే తెలియని వాడు తనంత కీర్తి ఆవిడ కట్టబెడుతుంది. అయితే అదే అహంకారానికి కారణం కాకుండా ఉండాలి. నేనింత కీర్తివంతుణ్ణి, నాకింత పేరు ప్రఖ్యాతులు అన్న భావన కలిగిందనుకోండి, ఆమె పాదముల నుంచి తల పక్కకు వచ్చింది. కాదు, ఇదేమిటి, ఆవిడ ఏమైనా ఇస్తుంది, ఇది నాది కాదు గొప్ప, ఆవిడ అనుగ్రహం. ఆవిడ మురిసిపోయి నన్ను చూసి ఏదో వీడిని ఈ బొమ్మకి ఇలా 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 చేయించి వీడింత నన్ను నమ్ముకున్నాడని ఆవిడ సంతోషిస్తోంది. ఆవిడ సంతోషించని, నేను మాత్రం ఎప్పటికీ ఒక్కటే, ఏమిటంటే ఆవిడ కింకరుణ్ణి, ఆవిడ పాదములు తల మీద ధరించినవాడు. నిజానికి నాకు తెలిసిన్నది ఏమిటంటే అదొకటే నాకు తెలుసు. నాకున్న ఒకే ఒక ఆస్తి ఏమిటంటే ఆవిడ పాదాలు తల మీద పెట్టుకున్నాను. ఆవిడ నన్ను రకరకాలుగా కీర్తివంతుణ్ణి చేసి తను సంతోషిస్తుంది, అది ఆవిడ సంతోషం. ఆవిడ సంతోషం నాకు సంతోషం తప్ప ఇదంతా నాదే అన్న భావన మాత్రం నాకు లేదు. అని నీ పాదముల వైపు వంగి ఉన్నవాడు, తల మీద ధరించిన వాడు ఎవడున్నాడో వాడంత కీర్తివంతుడు లోకంలో ఇంకోటి ఉండే అవకాశం లేదు. అప్పుడు వాడి అర్హతానర్హతల గురించి విచారణ చేసి అసూయ పొందవలసిందే తప్ప ఆయన కీర్తిని ఆపడం సాధ్యం కాదు. కాబట్టి పదంతే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం, రెండు ఎవడు నీ పాదములను అలా ఆశ్రయించి ఉన్నాడో వాడికి ఆపదన్న మాట లేదు. అని కాలంలో హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చి ముంచేయడం అన్న మాట ఉండదు. నువ్వు అలా రక్షిస్తూ ఉంటావు, అలా కాపాడుతూ ఉంటావు. కాబట్టి ఆపద గ్రసించడం అన్న మాట వాడికి అన్వయం కాదు. అంత గొప్ప శక్తి నీ పాదములకు ఉన్నది. ఎవడు నీ పాదములను ఉపాసన చేస్తున్నాడో వాడు అటువంటి గొప్ప స్థితిని పొందుతాడు. అయితే కథం నీతం సిద్భిః కఠిన కమఠీ కర్పరతులాం, ఇంత గొప్ప నీ పాదముల పైభాగాల్ని ఆడ తాబేలు యొక్క డిప్పతో పోల్చిన కవులెవరమ్మా? ఎలా పోల్చారు అసలు? అలాగా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని ఉంటుంది కదా, ఎలా పోల్చారమ్మా అంత మెత్తటి పాదాల్ని? కథం వా పాణిభ్యాముపయమన కాళీ పురభిదా యదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. ఎంత దయగలిగిన వాడమ్మా శివుడు! ఇంత గొప్ప పాదం, ఇంత మెత్తని పాదం, ఇంత మృదువైన పాదాన్ని కళ్యాణ సమయంలో, వివాహ సమయంలో తన చేతితో ఎత్తి సన్నికల మీద పెట్టాడా? ఇంకంతకన్నా ఇంకోటి దొరకలా? అంత కఠినంగా, అంత బండగా ఉండేటటువంటి రాతి మీద నీ పాదంతో తొక్కించాడా శివుడు?
దయమానీన మనసా, మనసులో ఎంత దయతో చేసాడమ్మా పని అన్నారు శంకరాచార్యులు. అంటే అది ఎత్తి పొడుపా పొగడతా? అంత మృదువైన పాదాన్ని సన్నికళ్ళు తొక్కించడానికి ఉపయోగించాడు దయతో. అంటే ఎలా దయతో అమ్మాయి అక్కడ? అంత మృదువైన పాదంతో ఇదిగో ఈ పువ్వులు తొక్కు అన్నాడంటే అయ్యో ఎక్కడ సొక్కిపోతుందో అని పువ్వులు తొక్కించాడు అనొచ్చు. సన్నికళ్ళు తొక్కించాడు, బండరాయి తొక్కించాడంటే దయ ఎలా ఎట్లా అవుతుంది? దయే. అమ్మవారి పాదములకు అయ్యవారి పాదములకు ఉన్న దయ ఏమిటో ఇక్కడ సౌందర్య లహరిలో ప్రయోగాన్ని శివానంద లహరిలో ఇప్పారు శంకరాచార్యులు గారు. శివానంద లహరిలో శ్లోకం చేస్తూ ఏష్యత్తేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నటానీతి మద్రక్షాయై గిరిశిన్ని కోమలపదన్యాస పురాభ్యాసితః నోచేద్ దివ్య గృహాంతరేషు సుమనస్తల్వేషు వేద్యేదిషు ప్రాయస్సుశిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా అన్నారు. శివ, మీరు తాండవం చేస్తూ ఉంటారు. మీరు తాండవం చెయ్యాలి అని అనుకుంటే నోచే దివ్య గృహాంతరేషు, బ్రహ్మాండమైనటువంటి భవనంలోకి తీసుకెళ్ళి ఇక్కడ చేయండి తాండవం అని పెద్ద ప్రాంగణాన్ని చూపించేవాడు లేడా? సుమనస్తల్పేషు, పువ్వులు పరిచి ఈ పువ్వుల మీద చేయండి మెత్తగా ఉంటుంది హాయిగా అనేవాడు లేడా? వేద్యాదిషు, ఇలాంటివన్నీ మంచి మంచి వేదికలు అవి ఏమీ లేవా? మరి ఇవన్నీ వదిలేసి గిరిశీమ్మి కోమలపదన్యాస పురాభ్యాసితః, ఎక్కడో గట్టిగా కరుకు తేలిపోయిన రాళ్ళుండే పర్వత శిఖరాల మీద మీరు తాండవం చేస్తారు ఎందుకు అంటే, నాకు అర్థమైంది శివ, మీరు ఎందుకు చేస్తారంటే ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నట నీతిమద్రక్షాయై, మహా కఠినమైన మనస్సుతో, బండరాయి కన్నా కఠినమైన మనస్సుతో భవిష్యత్తులో కోటేశ్వరరావుడు పుడతాడు. అంత కఠినమైన మనసు ఉంటే వాడు పాడైపోడు. అంత కఠినమైన మనసు కాబట్టి అది ఆర్ద్రత లేదు. ఆర్ద్రత లేదు కాబట్టి అది ఎప్పుడు ఏ మంచి పని చేయదు. వాడిని ఉద్ధరించాలి నేను. అటువంటి మనసు మీద నేను పాదములు పెడితే తప్ప వాడు తరించాడు. అట్లాంటి మనసు మీద పాదాలు పెట్టడం నేర్చుకోవడం కోసం ముందు అంతకన్నా తక్కువ కఠినమైన బండరాతుల మీద చేస్తారని శిలాతటముల మీద, శిలల మీద, శిఖరముల మీద తాండవం చేశాడు. చేసి నేనే కాదు ఇలా తాండవం చేయడం, అంత కఠినమైన మనస్సులున్న వాళ్ళ యొక్క అంతరంగముల యందు నాట్యం చేసి మనం తరింపజేయాలి. అంటే ఎంత దయతో ఉండాలి? శక్తికి దయ కలవాలని పార్వతీదేవితో పెళ్ళవగానే నాతో పాటు నువ్వు ఇలాగే నాట్యం చెయ్యాలని ఆయన కూడా సన్నికళ్ళు తొక్కించాడు. ఎందుకు తొక్కించాడు అంటే, అమ్మా ఓ పార్వతి, భవిష్యత్తులో అదిగో ఆ కోటేశ్వరరావు మనసు లాంటి కఠినమైన మనసుల మీద మన ఇద్దరం నిలబడాలి అంటే ఇదిగో ఇక్కడ నేర్చుకోవడం మొదలుపెట్టని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను, నువ్వు మొదలెట్టని సన్నికళ్ళు తొక్కించాడు. అంటే ఎంత దయగలిగిన వాళ్ళు అయి ఉండాలి? శక్తికి దయ, ఈ రెండు కలిస్తే ప్రయోజనం ఎవరికి? మనకి. అంత శక్తివంతులు, అంత దయగలిగిన వారు. ఇప్పుడు ఆశ్రయించడం బలవంతులు. ఆశ్రయించగానే అనుగ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ అనుగ్రహాన్ని పొందితే ఈ జన్మకు కాదు, జన్మాంతరములకు కావలసినంత పుణ్యాన్ని నువ్వు మూట కట్టుకోగలిగావా? పాపరాశిని ధ్వంసం చేసుకోగలిగావా? మనిషిగా పుట్టినందుకు ఇంకెంతకన్నా ఏం కావాలి? కాబట్టి వంగడం నేర్చుకో అని జగద్గురు స్థానంలో ఉండి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మనకి నేర్పుతున్న పాఠం. అంత గొప్ప చరణములు ఆ శ్రీచరణములు. కాబట్టి పాదముల దాకా అక్కర్లేదు, పాదములకు అంటుకున్న ధూళికణం చాలన్నారు సౌందర్యలహరు. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్వైనం భజతి భస్మోద్ధూళన విధి. బ్రహ్మగారు సృష్టి చేసిన, విష్ణువు స్థితి చేసిన, పరమశివుడు లయం చేసిన, ముగ్గురు దీని వల్ల చేస్తారంటే అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తల మీద వేసుకుంటే వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. ఇందులో విచిత్రం ఏంటంటే కథం, ఎట్లాగో అట్లా
అన్నమాట బ్రహ్మకి శివుడికి అన్వయం చేయలే శంకరాచార్యుడు. మహత్యేనం శౌరి కథమపి సహస్రేణ చరసాం విష్ణువుకి అన్వయం చేశారు. ఎందుకని అంటే సృష్టి కార్యం జరిగిపోతుంది, సృష్టించేశాను, ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు ఇన్ని ప్రాణుల్ని సృష్టించేశారంటాడు బ్రహ్మగారు, అయిపోయిన పని. సృష్టించడం కన్నా వీళ్ళకి నాశనం చేసేది. ఒకడు కష్టపడి సృష్టిస్తాడు, ఒకటి నాశనం చేసేస్తాడు. నాశనం చేసేయడం అంతకన్నా తేలిక, లయం. నిలబెట్టడం చాలా కష్టం. నిలబెట్టడం అంటే అది వశిధారావ్రతం. నిలబెట్టడం విష్ణుశక్తి. కథమపి అదిట ఎలాగోలా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే అమ్మవారి పాద ధూళి కణాన్ని తల మీద వేసుకుంటే విష్ణువు నిలబెట్టగలిగారు బ్రహ్మాండాలు. అంత శక్తివంతమమ్మా. అయితే పరమశివుడు ఏం చేశాడంటే వాళ్ళు ఒక ధూళి కణాన్ని తల మీద వేసుకున్నారు. అమ్మవారి పాదములు ఎర్రగా ఉంటాయి కాబట్టి ధూళి కణాలు కూడా ఎర్రగానే కనపడతాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రపంచం లయమైపోయిన తర్వాత ఇదంతా ఆవిడ అనుగ్రహంతో వచ్చిందే కాబట్టి ధూళి కణం తల మీద వేసుకోవడం కాదు, ఒంటికి రాసేసుకుంటానని భస్మోద్ధూళనం చేసుకున్నట్టు ఒళ్ళంతా. కాబట్టి భజతి భస్మోద్ధూళన విధి. అలా శంకరుడు చేసుకున్నాడమ్మా. నీ పాదముల యొక్క వైభవం అంత గొప్పది. ఏం చెప్పమంటావు? అందుకని మంగళచరణి చోరవు జడిమతి విరాణం. లోకంలో అన్నింటికన్నా భయంకరమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి లోపం ఏమిటి అంటే జడత్వం. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, చెప్పినా వినకపోవడం, ఏ చలనం లేకపోవడం, ఏ ప్రతిస్పందన లేకపోవడము భయంకరమైన రోగం. దాన్ని జడత్వం అంటారు. వింటా అంటే వింటాడు, ఏ ప్రతిస్పందన ఉండదు, ఏ చలనం ఉండదు. దాని వలన ఏం నేర్చుకున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కాదు. అటువంటి జడత్వం ఉందే అది మహాభయంకరం కదమ్మా. దాన్ని చోరవు జడిమ తిమిరాణం, ఆ జడత్వం అనేటటువంటి చీకటిని అలా తొలగించి పారేస్తున్నాడు. ఆవిడ పాదముల వంక చూసిన వాడికి జడత్వం పోయి చైతన్యం కలుగుతుంది. అందుకే జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చెరి అంటారు కదా సౌందర్య లహరిలోనే. కృత జగత్ పరిత్రాణవు శౌణవు, ఈ లోకములనన్నింటినీ కూడా రక్షించగలిగిన శక్తి అంతా ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఆవిడ పాదముల యందు కేంద్రీకృతమైంది. శౌణవు ఎర్రటి నీ పాదములు, ముని హృదయ లీలైక నిపుణవు, మునుల యొక్క హృదయములలో లీలగా అవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ధ్యానమునందు ఎప్పుడు నీ పాదం అరవిందములను దర్శనం చేస్తూ నీ పాద ధూళిని తల మీద ధరించి నీ పాదములను శిరస్సును వహిస్తూ ఉంటారు. కాబట్టి ముని హృదయ లీలైక నిపుణవు నఖై స్మేరవు. ఒక వ్యక్తి నవ్వితే, చిరునవ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటుందో, అమ్మ ఇంత శక్తి కలిగిన అమ్మవారి పాదములు కూడా చిరునవ్వు నవ్వుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి ఆ గోళ్ళు. ఎందుకని గోళ్ళు తెల్లగా ఉంటాయి కదా, నవ్వితే తెల్లటి దంతపంక్తి కాంతి కనపడినట్టు అమ్మవారి పాదములకు ఉన్నటువంటి గోళ్ళ కాంతి చిరునవ్వులతో ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి మకైస్మేరౌ సారౌ నిగమవచసాం, సమస్త వేదవాక్కుల సారము ఎక్కడ ఉన్నది? ఆమె పాదముల యందే ఉన్నది. ఆ పాదములను ఆశ్రయించడమే సమస్త వేద జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి సారౌ నిగమవచసాం ఖండిత భవగ్రహోన్మాదౌ, భయంకరమైనటువంటి ఈ సంసారం అనే ఉన్మత్తతని పోగొట్టగలిగినది, ఖండించగలిగినది ఏది అంటే ఆ పాదముల యందు భక్తి. అంత గొప్ప శక్తి కలిగిన పాదములు ఉన్నదానా. తవ పాదౌ తవ మనసి కామాక్షి కలయే. ఇంత గొప్ప పాదములు కలిగిన ఓ కామాక్షి, నీ పాదములను నేను ఆశ్రయించుతున్నాను అంటారు ముఖశంకరుడు. కాబట్టి ఇంత గొప్ప పాదములు కలిగిన ఆ తల్లి వైపుకి తల వంచడం నేర్చుకో, వినయం నేర్చుకో, భక్తి నేర్చుకో. ఏది ఉన్నా ఆమె అనుగ్రహమే అని తెలుసుకో. తెలుసుకుంటే ఆమె అనుగ్రహిస్తుందని చెప్పడానికి మంగళచరణి అని ముందు ఆమె పాదముల వైపు మొదలుపెట్టాడు. నిజానికి మీరు ఈ
శాక్తేయ సంబంధమైన వాంగ్మయాన్ని పరిశీలిస్తే అమ్మవారి యొక్క పాదములకు ఉన్న శక్తి గురించి కనపడినన్ని శ్లోకాలు ఎక్కడా కనపడవు. ఆశ్చర్యజనకమైనటువంటి ఆ శక్తి అమ్మవారి పాదముల యందు ఎట్లా ఉంటుంది అన్నది ఎన్ని శ్లోకములలో వర్ణిస్తూ ఉంటారు. శంకరాచార్యుల వారే సౌందర్య లహరిలో హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయతశ్చిత్రమిహకి అంటారు. అమ్మవారి పాదాలని పాదారవిందములు అంటారంటే అరవిందము అంటే తామర పువ్వుతో పోలుస్తారు. శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మ తామర పువ్వుకి నీ పాదాలకి పోలికేమిటి? హిమానీ హంతవ్యం. మంచు పడితే తామర పువ్వు వెలవెలపోయి వడిలిపోతుంది. నువ్వు పుట్టిందే హిమవత్ పర్వతంలో, మంచు పర్వతానికి పుట్టావు. చిక్కు చెదురుతాయా నీ పాదాలు? హిమగిరి నివాసైక చతురౌ, ఆ హిమవత్ పర్వత ప్రాంతమునందు ఉండడానికి అలవాటు పడిపోయిన పాదములు ఆ పాదములు. నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ, పద్మాలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడితే విచ్చుకుంటాయి, పగలు చిట్ట చివరి భాగంలో చీకటి పడితే పుగిలించుకుంటాయి. కానీ అమ్మ నీ పాదములో అట్లా కాదు. నీ శ్రీపాదములు తెల్లవారుజాము కాదు, రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోషమైన కాదు, ఎప్పుడూ మేము ఆశ్రయించడానికి వీలుగా అట్లా ప్రకాశిస్తూనే ఉంటాయి. అమ్మాని పిలిచి నీ పాదములను స్మరిస్తే చాలు ఆపదలన్నీ గట్టెక్కుతాయి. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయ కళాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ అంటారు. ఆమె పాదములను స్మరిస్తే చాలు గట్టెక్కేస్తారు. అంత గొప్ప పాదములు కదమ్మా నీవి అని. నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ, రాత్రి ముగిలించుకుపోయి పొద్దున్నైతే మాత్రమే విచ్చుకునేటటువంటి తామర పువ్వుకి సర్వకాల సర్వావస్థల యందు మమ్మల్ని రక్షించడానికి సిద్ధపడి ఉండే నీ పాదములకు పోలిక చెప్పడం ఎట్లా కుదురుతుంది? వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినా, భక్తితో నిన్ను శాస్త్రీయంగా ఆరాధించేటటువంటి వారికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన శక్తి నీ పాదములకు. సరోజం తత్పాదౌ జనని జయతశ్చిత్రమిహకి, అటువంటి నీ పాదములకు పద్మములకు పోలికే లేదన్నారు శంకరాచార్యులు. అంత గొప్ప పాదములు కలిగినటువంటి తల్లి, ఏదైనా ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మొట్టమొదట నువ్వు చూడడం ప్రారంభం చెయ్యగానే అమ్మవారి పాదముల వైపుకి ఒక్కసారి చూసి ఆ శ్రీపాదములకు నమస్కరించు. కాబట్టి మంగళచరణే మంగళవదనే, అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారి యొక్క ముఖము ఎంత మంగళప్రదంగా ఉంటుందో చెప్తున్నారు. అసలు నిజానికి శంకరాచార్యుల వారి సౌందర్య లహరి అని పేరు పెట్టి అమ్మవారి పేరు మీద స్తవం చేశారు. ఈ సౌందర్య లహరి అన్న పేరు ఎక్కడ వాడాలిగా? ఆయన నిజానికి ఈ పేరు ఎక్కడ వాడారంటే అమ్మవారి ముఖం గురించి చెప్పినప్పుడు ఈ సౌందర్య లహరి అన్న పేరు ఆ శ్లోకంలో వాడారు. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి పరీవాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతి విరహ దిశాం బృందై బందీకృత ఇవ నవీనార్క కిరణం. అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి దీప్తి, ఆ తేజస్సు అంతా కూడా ఒక్కసారి ప్రవాహం పైకి లేచినట్టు లేచి ఒక కాలవలో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ పాపట. ఈ పాపట అలా ఉంటే ఆ ముఖం, ఆ దీప్తితో ఉన్న ఆ ముఖాన్ని ఇలా మనసులో స్మరిస్తే చాలట. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరి. నీ ముఖాన్ని అలా మనసులో స్మరించినంత మాత్రం చేత మాకు క్షేమం కలుగుతుంది. అందున విచిత్రం ఏం చెప్పారంటే అత్యంత మంగళప్రదం ఏది అంటే పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకుని బొట్టు. శంకర భగవత్పాదులు చేసిన అద్భుత ప్రయోగం ఏంటంటే అమ్మవారు కేవలం బొట్టు ఇక్కడ ఒక్క చోట పెట్టుకుంటుంది. అలా పాపట అంతా ఇలా కుంకం పెట్టేసుకుంటుంది, ఇలా సింధూరం పెట్టేసుకుంటుంది. ఎందుకు పెట్టేసుకుంది అంటే చీకట్లకి ఎప్పటి నుంచో కోరిక. ఆ సూర్యుడు వస్తాడు, ఇంత కటిక చీకటి కటిక చీకటిని పేరు తెచ్చుకున్న మనం సూర్యుడు వచ్చేటప్పటికి అంతే పోతాం.
ఆ సూర్యుడిని మనం పట్టుకోలేము. సూర్యుడి దగ్గర ఓడిపోవడం ప్రతిరోజు. సూర్యుడిని పట్టుకోలేకపోయాం కానీ బాలసూర్యుడు వస్తాడు కదా, బాలసూర్యుడి యొక్క మొదటి కిరణం పడుతుంది కదా, పడినప్పుడు ఈసారి ధైర్యంగా మొత్తం చీకట్ల గుంపులన్నీ రెండు వైపులా ఉండి కనీసం ఒక కిరణాన్ని పట్టేద్దాం అనుకున్నాయి. అలా అనుకుంటే అమ్మా, ఇదిగో నీ పాపట తీసి రెండు వైపులా చూపుకున్న జుట్టు ఉందే నల్లగాను, అది చీకట్ల గుంపుల్లో ఉంది. బాలసూర్య బింబల్లా ఆ పాపట ప్రారంభ స్థానంలో సింధూరం బొట్టు ఉంది. దాని కిరణంలా పాపటంతా నువ్వు పెట్టుకున్నటువంటి ఆ ఎర్రటి ఆ సింధూరం ముక్క ఉంది. ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలా ఉన్నారు. పట్టగలరా వాళ్ళ జన్మలో? పట్టలేరు. కానీ బాలసూర్య బింబం మొదటి కిరణం పట్టుకోవడానికి వచ్చిన చీకట్ల గుంపుల్లో ఉన్న అమ్మవారి జుట్టుని మన చేత స్మరింపచేసి అఖండమైన సౌభాగ్యాన్ని కట్టబెడతారు శంకరాచార్య వారు. ఎందుకంటే అమ్మవారి కబరీబంధం మదన దర్శనం అంత గొప్పది. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చిగురనిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆవిడ కబరీబంధాన్ని దర్శనం చేయడం, ఆవిడ సింధూరం దర్శనం చేయడం, ముఖాన్ని దర్శనం చేయడం అంత గొప్ప విషయాలు. అవి ధ్యానమునందు దర్శనం చేయడానికి వీలుగా శంకర భగవత్పాదులు అంత అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అంటే ఆవిడ ముఖాన్ని ఒక్కసారి మనసులో ధ్యానం చేసినంత మాత్రం చేత అంత అనుగ్రహం. తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్య లహరి, నీ యొక్క వదన సౌందర్య లహరి ప్రవాహం ఉన్నదే అమ్మా, అది మాకు క్షేమమును కటాక్షించుగాక అన్నారు. పరివాహ స్రోత సరణి దివసీమంత సరణి, ఆ ప్రవాహం ఇక్కడ వరకు వెళుతుంది. ఇంక ఇక్కడ బ్రహ్మస్థానం కాబట్టి దాటి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ వరకు పాపట. వహంతి సింధూరం ప్రబల కవరీ భారతి విరహ దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. బాలసూర్య బింబం యొక్క మొదటి కిరణాన్ని పట్టుకోవడానికి రెండు వైపులా నిలబడినటువంటి చీకట్ల గుంపులు శత్రు సైన్యంలా ఉన్నాయి. అయినా పట్టుకోగలవా అంటే సూర్యబింబం పెరుగుతుంటే ఇంకేం పట్టుకుంటే చీకట్లు తొలగిపోతుంటాయి. కానీ వర్ణించడానికి ఉపమానం అంత అందంగా తీసుకొచ్చారు కాబట్టి అంత మంగళవదని. అయితే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన అమ్మవారి ముఖాన్ని అడ్డుపెట్టి అమ్మవారి యొక్క పాతివ్రత్య స్మరణం చేయిస్తారు. ఎందుకంటే అమ్మవారి విషయంలో అన్నిటికన్నా ఆవిడికి చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే, మనం స్మరించేటప్పుడు ఆవిడ వైపు నుంచి గుణం ఆవిడ పాతివ్రత్యం. అందుకే శివే శృంగారార్ద్ర తదితర జనే ఉత్సనపర అన్నారు. ఆమెకి ఆమె భర్త అంటే అంత ప్రేమ. ఏ విషయంలోనైనా ఇక ఆయన కన్నా అధికారి లేడు అని ఆవిడకి నమ్మకం తప్ప, అన్యులు ఆయనలా చూస్తే మాత్రం ఆవిడికి చాలా కుత్సనపర, ఆవిడ బీభత్సంగా చూస్తుంది. ఆవిడికి చాలా కోపం వస్తుంది. కొడుకునమ్మా అని నిలబడితే పొగిపోతుంది. కాబట్టి ఆ ముఖంలో ఆమె పాతివ్రత్యం చెప్పడానికి శంకరాచార్యుల వారు ముఖ దర్శనంలో పాతివ్రత్య దర్శనం చేయిస్తూ, అమ్మవారి ముఖం విషయంలో మనకి బాగా ముఖం జ్ఞాపకం ఉండిపోయి స్మరణకి రావడానికి, తద్వారా మంగళవదనే అని కదా, ఆ వదన దర్శనం చేత అన్ని మంగళములు మనం పొందడానికి మనకి అర్హత కల్పించడం కోసం అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో అంటారు, అరాళై స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మీరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ఇందులో పద్మానికి అమ్మవారి ముఖానికి పోలిక చెప్పారు. ఎందుకంటే అమ్మవారి యొక్క పాదములను పద్మములతో పోలుస్తారు, చేతుల్ని పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని పద్మంతో పోలుస్తారు. ముఖారవిందం, పాదారవిందం, హస్తారవిందం, హృదయారవిందం అన్ని తామర పువ్వులతో చెప్తారు. తామర పువ్వుతో అమ్మవారి ముఖాన్ని కూడా పోలుస్తారు. కాబట్టి
ఆ ముఖానికి ఉండేటటువంటి లక్షణాలు, తామర పువ్వుకు ఉండే లక్షణాలు రెండూ చెప్పి తామర పువ్వు ఓడిపోయిందమ్మా అని ముఖం దగ్గర ఆ చెప్పడంలో చమత్కారం ఏంటంటే పైకి చదివితే మీకు తామర పువ్వుకి అమ్మవారికి ఉన్నటువంటి పోలిక తెలుస్తుంది. ముందు మీరు ఇంకొంచెం లోతుగా పరిశీలన చేశారనుకోండి, అమ్మవారి యొక్క ముఖానికి ఉన్న అదనపు విశేషాలు ఏమిటో మీకు కనపడతాయి. అది కానీ మీకు మనసులో కదిలిందనుకోండి, ఉత్తర క్షణంలో అది గొప్ప రక్షణ హేతు అవుతుంది. అమ్మవారి యొక్క పరమమంగళప్రదమైన వదన దర్శనం మానసికంగా చేశారు కాబట్టి అందులో శంకరాచార్యుల వారు అంటున్నారు, అమ్మా తామర పువ్వుకి ఏముంది? వికసనం ఉంది, విచ్చుకునేటటువంటి లక్షణం. నీ ముఖానికి ఆ వికసనం ఎప్పుడూ ఉంది. తామర పువ్వు ఏం చేస్తుంది? ఎప్పుడో అప్పుడు విచ్చుకుంటుంది. రాత్రంతా మొగ్గ, పొద్దున్న సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది. అమ్మవారి ముఖం అలా ఒకప్పుడు ముడుచుకుపోయి ఒకప్పుడు విచ్చుకుని ఉంటుందా? ఎప్పుడూ వికసనాన్ని పొంది ఉంటుంది అమ్మవారి ముఖం. అక్కడే అయిపోయింది, పడిపోయింది తామర పువ్వు, అయిపోయిందిగా. కాబట్టి పరిహసతి పంకేరుహ రుచిం, ఆ తామర పువ్వు కాంతి అక్కడే ఓడిపోయింది నీ దగ్గర. ఎందుకనంటే అసలు ముకిడించుకోవడం అన్నమాట, విచ్చుకోవడం అన్నమాట నీకు లేవు. ఎప్పుడూ విచ్చుకుని ఉండడమే నీకు తెలుసు. ఎప్పుడూ వికాసంతో ఉంటుంది ఆవిడ ముఖం. అంత గొప్ప ముఖం కలిగిన దానా దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే. తామర పువ్వుకి చాలా గొప్ప అందం ఏమిటి? కేసరాలు. ఆ మధ్యలో దుద్దు మీద కేసరాలు ఉంటాయి, అవి ఎంతో అందంగా ఉంటాయి. మరి అమ్మవారి ముఖానికి అంత అందమైన కేసరాలు ఎక్కడివి అంటే, ఆవిడ చిన్న నవ్వు నవ్విందనుకోండి, కనపడకుండా స్మిత జ్యోత్స్న, ఆ చిన్న నవ్వు నవ్వినప్పుడు వెన్నెలలాగా ఆమె దంతముల యొక్క కాంతి, పళ్ళన్నీ కనపడవుగా, కొద్దిగా కనపడి ఆ కాంతి బయటకు వస్తుంది. అప్పుడు ఆమె దంత కాంతి తామర పువ్వు యొక్క దుద్దు మీద ఉన్న కేసరములు ఎలా ఉంటాయో అట్లా ఉంటుంది ఆ కాంతి. కాబట్టి తామర పువ్వుకు ఉన్నది ఏమిటి, నీకు లేనిది ఏమిటి? అది ఉంది. కాబట్టి దానికి కేసరాలు ఉన్నాయి. అమ్మవారి ముఖం పద్మం అయితే కేసరాలు ఎక్కడివి అనడానికి లేదుగా. పైగా అమ్మా అరాళై స్వాభావ్యా దళికలభస శ్రీభిరలకై, ఇంకా అంతకన్నా అందం లోకంలో ఉండడానికి అవకాశం లేదు. అది తామర పువ్వుకుండే అవకాశం అసలే లేదు. ఏమిటి అంటే స్వభావంగా బలవంతంగా ఏదో పీక్కునో లాక్కునో నుదురి మీద పెట్టుకున్నది కాదు. అందంగా తనంత తాను అమ్మవారి ముంగురులు ఎగిరి నుదుటి మీద అంత అందంగా పడతాయిట, అలకలంటారు. ఆ ముంగురులు అమ్మవారి నుదుటి మీద అంత అందంగా పడతాయి. అవి పొట్టి వింటున్నారు. అవి లలాటం మీద పడినప్పుడు అంత అందంగా పడి ఆవిడ అలవోకగా అలా తీస్తుంటుంది, మళ్ళీ వచ్చి పడుతుంటాయి. ఏదో 1, 2, 3 పడుతుంటే అరాళై స్వాభావ్య, అది స్వాభావికంగా పడ్డాయి. నువ్వు కృతకంగా తెచ్చిపెట్టుకున్నది కాదు. స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై, అవి కదులుతుంటే ఎలా ఉంటాయంటే తుమ్మెదలు, గండు తుమ్మెదలు, మామూలు తుమ్మెదలు కావు, నల్లటి గండు తుమ్మెదలు వచ్చి వాలితే కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. దేని మీద వాళ్తాయి? పద్మం మీద వాళ్తాయి. పద్మం మీద ఏం వాళ్తాయి? సామాన్యమైన తుమ్మెదలు వాళ్తాయి. అమ్మవారి ముఖమన్న పద్మం మీద ఏం వాళ్తున్నాయి? స్వాభావికంగా ప్రకృతిలో పుట్టిన తుమ్మెద కాదు. ఇక అటువంటి తుమ్మెద లేదు. అమ్మవారి చూస్తే అలకలు, ముంగురులు నుదుటి మీద అలా కదులుతున్నాయి. అప్పుడు అది వదనమన్న సరోజం మీద వాలినటువంటి నల్లని గొడ్డు తుమ్మెదల్లా ఉన్నాయి. ఆ అందం ఎక్కడదమ్మా తామర పువ్వుకి? కాబట్టి నీ ముఖంతో ఎలా పోల్చను? పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచి. ఈ కారణం చేత పంకేరుహం తల వంచేసుకుంది, సిగ్గుపడిపోయింది. సిగ్గుపడిపోతే ఏమవుతుంది? పుడుచుకుపోతుంది మొహం. మొహం పుడుచుకుపోవడమే పద్మం పుడుచుకుపోవడం. అమ్మవారి ముఖంతో పోటీ పడబోయి మొట్టమొదట్లోనే నా మీద వాళ్ళే తుమ్మెదకి ఆవిడ ముఖం మీద పడే ముంగురులకి పోలిక అని ముడుచుకుపోయింది. ముడుచుకుపోయేటప్పటికీ నీ వికసనం అలా ఉండిపోయింది, దాని వికసనం పోయింది.
కాబట్టి తామర పువ్వుకి నీ ముఖానికి పోలిక ఏంటమ్మా? ఇదంతా ఒక ఎత్తు. శ్లోకం పూర్తి చేసేటప్పుడు అన్నారు ఆయన, సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. అమ్మా, ఎక్కడైనా లోకంలో ఒక తామర పువ్వు ఉంటే ఆ తామర పువ్వు మీదకి ఒక పెద్ద గండు తుమ్మెద పెడితే ఆ గండు తుమ్మెద వాలి అది మకరంద పానం చేస్తుంది. నీ ముఖం అనబడేటటువంటి తామర పువ్వు ఉందే, దీని మీదకి లోకంలో ఎప్పుడూ ఎక్కడా రాని గండు తుమ్మెద ఒక్క ఆ తామర పువ్వు దగ్గరికే వస్తుంది. అది ఇంకెక్కడికి వెళ్ళదు ఆ తుమ్మెద. ఎందుకని? ఆ తుమ్మెద ఎందుకు వెళ్ళదంటే దాని పేరు స్మరదహన. మన్మధుడిని కాల్చేసినవాడు. మన్మధుడిని కాల్చేసిన వాడికి స్త్రీ ముఖారవిందం దగ్గరికి వెళ్ళవలసిన పని ఏమిటి? అందుకని వెళ్ళడు. కానీ అమ్మా, ఇంత మన్మధుడిని కాల్చేసిన శివుడి యొక్క 2 కళ్ళల్లోంచి వచ్చే చూపులు అనబడే తుమ్మెదలు ఎప్పుడూ ఏ పువ్వు మీద ఉంటాయంటే నీ ముఖం అన్న పువ్వు మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? సుగంధౌ మాద్యంతి. తామర పువ్వు వాసన ఎంతసేపు ఉంటుంది? విచ్చుకున్న దగ్గర నుంచి ముడుచుకునే వరకు ఉంటుంది. నీ ముఖానికి వాసన నువ్వు రాసుకున్న అంగరాగముల వల్ల కాదు, నీకు సహజంగా ఉంది సుగంధం. నీ జుత్తుకి, కేశపాశానికి కానీ నీ శరీరానికి కానీ సుగంధం సహజం. ఆయన నిన్ను అలా నీ ముఖం వంక చూసేటప్పటికీ ఆ ముఖంలోంచి వచ్చే సువాసన ఆఘ్రానించి మత్తెక్కిపోయి తుమ్మెద తామర పువ్వు మీద మారడానికి వచ్చినప్పుడు ఆ వాసన చూసి మత్తెక్కి దుద్దు మీద కూర్చొని మకరందపానం చేసినట్టు చక్షుర్మధులిహ. ఇంత మన్మధుణ్ణి కాల్చేసిన శివుడి యొక్క 2 కళ్ళల్లోంచి వచ్చే తుమ్మెదల్లాంటి చూపులు ఈ సువాసనని పీల్చి మత్తెక్కిపోయి అట్లా నీ వంకే, నీ ముఖమనబడే సరోజం వంకే చూస్తూ ఉండిపోయి. ఇంకా ఏ వదన సరోజం వంకైనా చూశాయా? ఏ తామర పువ్వు వంకైనా చూశాయా శివుడి కళ్ళు? ఇది నీ ముఖం గొప్పతనం అమ్మా. ఇలాంటి ముఖానికి సరోజానికి పోలికైనా ఎలా చెప్పను? అంటాము ముఖారవిందం అని. అన్నంత మాత్రం చేత తామర పువ్వు నిజంగా ఏదో అమ్మవారి ముఖం నేను ఓలా ఉంటామని చూడడానికి వస్తే మాత్రం సిగ్గుపడిపోయి కూర్చుకుపోయి. కాబట్టి అమ్మ, అంత గొప్పది నీ ముఖం అని అంటే ఎందుకని? మంగళవదనే. ఒక్కసారి అమ్మవారి యొక్క ముఖమండలం మనసులో గోచరించినంత మాత్రం చేత, రేఖామాత్ర దర్శనమైన మాత్రం చేత దాని మంగళప్రదత్వం అనంతం. ఆ శక్తి అంత గొప్పది. సాధారణంగానే మనసు కొన్నింటిని చూసేటప్పటికీ ఉత్సాహం పొందుతుంది, ప్రశాంతపడుతుంది, ఆనందపడుతుంది. మంచి వేసవికాలం అయిపోయిన తర్వాత నల్లటి మబ్బుల గుంపులు వచ్చి చల్లని గాలి వేసింది అనుకోండి, అమ్మయ్యా అని అన్నీ మర్చిపోతాడు ఒక్క నిమిషం. ప్రకృతిలో నల్ల మబ్బుల గుంపుకి గాలికే అంత శక్తి ఉంటే అమ్మవారి యొక్క ముఖానికి ఎంత శక్తి ఉంటుంది? ఆ దర్శనం ఎంత గొప్పది మనసు చేత. దాన్ని శంకరాచార్యులు వారు అంత గొప్పది సుమా అని మనకి దర్శనం చేయిస్తారు. అంత గొప్ప తల్లి మంగళ చరణే, మంగళ వదనే, మంగళదాయిని. ఆవిడ చేసే పని ఏమిటంటే మంగళములను ఇస్తూ ఉండడం, శుభ పరంపరలను ఇస్తూ ఉండడం, మనకున్న శక్తి పతనానికి కారణం కాకుండా కాపాడుతుంది. అటువంటి వినయాన్ని నిలబెడుతుండడం. ఆవిడ పాదముల కింద ఉన్నంతసేపు ఏ ప్రమాదం లేకుండా చూసుకుంటాడు. మంగళదాయిని. ఎంత మంగళదాయిని అంటే మహాస్వామి గారి దగ్గర చదువుతుంటారు ఈ శ్లోకం ఆయనకి స్నానం చేయించినప్పుడు. చిత్రం చిత్రం నిజ మృదుతయా భర్చయన్ పల్లవాలీం పుంసాకామాన్ భువి చ నియతం పురయన్ పుణ్యభాజాం జాతాశైలాన్నతు జలనిధేః స్వైర సంచారశీలః కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మే. దేవతలందరూ ఏం చేస్తారంటే దేవలోకంలో చింతామణిని నమ్ముకుంటారు. ఆ చింతామణి దగ్గరికి వెళ్ళి ఒకసారి చింతన చేస్తే అవసరాలు తీరుస్తుంది చింతామణి అని. నిజానికి సముద్రంలో పుట్టినది చింతామణి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు చింతామణి వచ్చింది అని. కానీ లోకంలో ఎక్కడ పర్వతాల్లో చింతామణులు ఉంటాం. కానీ అమ్మా, మాకో చింతామణి తెలుసు. అది క్షీరసాగరంలో పుట్టాలి, పర్వతంలో పుట్టి. పర్వతంలో పుట్టిన చింతామణి ఎవరు?
హిమవంతుడికి పుట్టిన తల్లి పార్వతి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి నువ్వే. ఈ చింతామణి ఏం చేస్తుంది? కదులుతుందా? పాల సముద్రంలో పుట్టింది, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడికే వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాడు, పెట్టుకుంటే కోరిక తీరుస్తుంది. మా చింతామణం నిజానికి సముద్రం కదులుతుంది కాబట్టి అందులోంచి వచ్చిన చింతామణికి కొంచెం కదిలే లక్షణం ఉండాలి. ఇది పర్వతంలోంచి వచ్చింది, పర్వతంలోంచి వచ్చింది పర్వతంలాగే కదలకుండా ఉండాలి. సముద్రంలోంచి వచ్చిన చింతామణి కదలకుండా కూర్చుంది, ఆవిడ దగ్గరికి వెళితే అనుగ్రహిస్తాం. పర్వతంలో పుట్టిన చింతామణి పార్వతి మనం వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చుని స్మరిస్తే అనుగ్రహించేస్తాం. మన దగ్గరికి ఆవిడే వచ్చేస్తాం, మన మనసులోకి వచ్చేస్తాం. భాష ద్వారా వస్తుంది, సాహిత్యం ద్వారా వస్తుంది, సంగీతం ద్వారా వస్తుంది, ఊహ చేత వస్తుంది, ధ్యానము చేత వస్తుంది. కాబట్టి నువ్వు స్వైర సంచారశీల, నీ ఇష్టం వచ్చినట్టు ఎడతావు. ఎవరిని అనుగ్రహించాలంటే వాళ్ళ మనసులో వెళ్ళిపోతాం. ఒరే వాడు భక్తుడు రా అని వాడు స్మరించగానే వాడి హృదయంలో వెళ్ళి కూర్చుంటాం. ఏది అలా వెళ్ళమను? సముద్రంలో పుట్టిన చింతామణి అది ఎక్కడ వెళ్తుందమ్మా? అదే గొప్పది నువ్వా? ఈ చింతామణి గొప్పది. ఈ చింతామణి ఇంత గొప్పది కాబట్టే ఈ చింతామణి చేతిని పట్టుకున్నవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. చింతామణి పాణిగ్రాహి. ఈ ఏవరా చింతామణి? పార్వతీదేవి పాణిని గ్రహించిన వాడు అంత గొప్పవాడయ్యాడు పరమశివుడు. కాబట్టి చిత్రం చిత్రం, చాలా చిత్రం ఏంటంటే అమ్మా, నిజ మృదుదయా భర్చయన్ పల్లవాలి. సాధారణంగా చింతామణి అంటే గట్టిగా ఉంటుంది, సముద్రంలో పుట్టిన చింతామణి. పర్వతానికి పుట్టిన చింతామణి అంటే పర్వతంలో ఇంకా గట్టిగా ఉంటుంది అనుకోవాలి. కానీ అమ్మా నువ్వు గట్టిగా ఉండకపోవడం మాట దేవుడు. నిజ మృదుదయా భర్చయన్ పల్లవాలి. పల్లవం అంటే మెత్తటి లేతగా ఉన్నటువంటి చిగురుటాకు. చిగురుటాకు ఎంత మెత్తగా ఉంటుందో పర్వతానికి పుట్టిన ఈ చింతామణి అంతకన్నా మెత్తగా ఉంటుంది మనసులో. ఎందుకంటే అది దయకి ఉంటుంది. అంత దయగలిగిన తల్లివి నువ్వు. ముందు దయతో మొదలుపెట్టారు, విచిత్రం. కాబట్టి ఇది మూకశంకరుల శ్లోకం. ఎంత మృదువైన మనసు అంటే, ఎంత ఆర్ద్రత, ఎంత దయగలిగిన మనసు ఉన్న దానివి అంటే, అమ్మా అని పిలిస్తే చాలు, అయ్యో బిడ్డా అని పలకగలిగినంత దయగలిగిన దానివి. యోగ్యతను చూడకుండా పలుకుతాం. కాబట్టి చిత్రం చిత్తం చిత్రం నిజ మృదుదయా భర్చయన్ పల్లవాళి. చిగురుటాకు కన్నా మెత్తని మనసున్నదానా, పుంసాం కామాం భువిచ నియతం పూరయన్ పుణ్యభాజాం. నీ యందు భక్తి కలిగి నీ పాదములను నమ్మిన వారు ఉన్నారే, అట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి యొక్క కోరికలను తీర్చడం లక్షణంగా పెట్టుకుని ఉన్నదాన్ని. అంటే ధార్మికమైన జీవనం ఎవరికి ఉన్నదో వాడు ఇది కావాలని అడగక్కర్లేదు. వాడికి ఇచ్చి 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 ఆవిడ మురిసిపోతుంది తప్ప వాడు నాకు ఇది కావాలని అడగవలసిన అవసరం వాడికి ఏముండదు. కాబట్టి పుంసాం కామాన్ భువిచ నియతం పూరయన్ పుణ్యభాజాం జాతాశైలాన్నతు జలనిధే స్వైర సంచారశీల. ఆ సముద్రం నుంచి పుట్టిన చింతామణి ఎవరికి కావాలమ్మా? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న పర్వతానికి పుట్టిన చింతామణిని పట్టుకుంటే తరించిపోతాం. చింతామణి ఏం చేస్తుంది? కోరిక తీరుస్తుంది, మోక్షం ఇవ్వదు. చింతామణికి మోక్షం ఇచ్చే శక్తి లేదు. కానీ ఈ చింతామణి కామకోటి, మోక్షాన్నే ఇచ్చేస్తుంది. కాబట్టి కాంచీ భూషా కలయతు శివం కోపి చింతామణిర్మి. ఓ చింతామణి, ఓ పార్వతీదేవి, ఓ కామాక్షి, నువ్వు కాంచీ భూష, కాంచీ నగరానికి అంతటికి కూడా గొప్ప భూషణానికి. నిజానికి కాంచీ నగరానికి అంత వైభవం వచ్చింది అంటే నువ్వు ఉండడం వల్ల. కాంచీ భూష కలయతు శివం. అమ్మ నువ్వు నాకు సమస్త మంగళములను కటాక్షించెదవుగాక, శుభ పరంపరలను ఇచ్చెదవుగాక. శివం కోపి చింతామణిర్మి. ఓయ్ చింతామణి, కామాక్షి అన్న పేరుతో అంత మెత్తనైన మనసుతో దయతో కాంచీనగరంలో భూషణంగా విరాజిల్లుతున్నటువంటి ఓ కామాక్షి పరదేవత,
నీ ఇచ్చ వచ్చినట్లు సంచరించగలిగిన దానా, అనుగ్రహించగలిగిన దానా, పుణ్యాత్మల కోరికలు తీర్చగలిగిన దానా, నన్ను అనుగ్రహించి నాకు శుభములను చేకూర్చు అంటాడు. కాబట్టి మంగళచరణే, మంగళవదనే, మంగళదాయిని కామాక్షి. అందుకని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు అంటున్నారు, కామాక్షి చేసేది ఏమిటి అంటే నువ్వు ఇలా పాదాల వంక చూస్తే, అలా ముఖం వంక చూస్తే, నువ్వు చేయవలసింది అంతకన్నా ఏమీ లేదు. ఇలా ఇలా చూసేదేదో ఆవిడ వంక చూస్తే. మంగళదాయిని కామాక్షి, ఆవిడ సమస్త మంగళములు నింపగలదు. గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. అయితే ఇందులో ఒక చమత్కారం ఉంది. గురుగుహ జనని గురు కళ్యాణం. గురుగుహ అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడి తల్లి మాకు కళ్యాణం జరిగేటట్టు చూడు. కుంజర జనని కామాక్షి, విఘ్నేశ్వరుడి తల్లి కామాక్షి. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు కదా, ముందు ఆయన రావాలి, వెనక్కి సుబ్రహ్మణ్యుడు కదా. కానీ ఇందులో చమత్కారం ఏమిటంటే గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అన్నారు. ముందు సుబ్రహ్మణ్యుడిని తీసుకొచ్చారు, వెనక్కి విఘ్నేశ్వరుడిని తీసుకెళ్ళారు. దీనికి ఆధారం ఎక్కడ లభిస్తుంది అంటే కుమార గణనాథాంబ. వ్యాసుల వారు కూడా లలితా సహస్రంలో కుమార గణనాథాంబ అని ప్రయోగించారు. పిఠాపురంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు, శంకరాచార్యుల వారి ప్రతిష్ట. కుమార గణనాథాంబ, సుబ్రహ్మణ్యుడు విఘ్నేశ్వరుడు అటు ఇటు ఉంటారు. ఈ గురుగుహ జనని ముందు సుబ్రహ్మణ్య శబ్దం వేయడానికి కారణం ఏంటంటే, గుహ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే తన సైన్యమును ఎవరు తాను రక్షించుకుంటాడో ఆయన గుహుడు. అమ్మవారి అనుగ్రహం పొందడానికి మొట్టమొదట కలగవలసిన లక్షణం ఏది అంటే మంచి వైపుకి ఒరగగలగాలి. మనలోనే దేవతలు ఉంటారు, మనలోనే రాక్షసులు ఉంటారు, ఎక్కడో బయట ఉండడం కాదు. కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు రాక్షసులైతే ఉత్తమ గుణములన్నీ దేవతలు. ఉత్తమ గుణములను రక్షించుకోవడం, దేవతా సైన్యాన్ని పరిరక్షించుకోవడం. రాక్షస సైన్యాన్ని పరిమార్చడం, దుష్ట గుణములను ఒక్కొక్క దాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టగలగడం. దీనికి ఎవరి అనుగ్రహం ఉండాలి అంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే దేవసేనాపతి ఆయన. అందుకే ఉద్ధరేణ ఆత్మానం ఆత్మానం అవసాలయేత్ ఆత్మైవ ఆత్మా బంధువు ఆత్మైవ నిపురాత్మన. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. ఎప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకోవడం నీకు రావాలి. వచ్చి నీలో ఉన్న ఉత్తమ గుణములను పెంచుకోవాలి, నీలో ఉన్న రాక్షస గుణములను త్రుంచుకోవాలి. ఇది నీ సాధనలో నీకు రావాలి తప్ప ఎవరి వల్ల నీకు ఎలా సంప్రాప్తమవుతుంది? సాధన నీ వైపు నుంచి నడవాలి. ఇది నడవాలంటే దానికి అధిపతి ఎవరంటే గురుగుహ సుబ్రహ్మణ్యుడు. ఆయన అనుగ్రహం ఉంటే, అందుకే జ్యోతిస్వరూపుడు. ఆయన రాక్షస సైన్యాన్ని పరిమారుస్తాడు, దేవతా సైన్యాన్ని కాపాడుతాడు. ఎప్పుడైతే ఉత్తమ గుణములు మన యందు కలిగాయో అది భక్తికి కారణమవుతుంది. భక్తి ఎప్పుడు కలిగిందో అప్పుడు అమ్మవారి పాదముల వైపుకి వంగడం జరుగుతుంది. ఎప్పుడు వంగడం జరిగిందో అప్పుడు విఘ్నము తొలగింది. పాపం ఏమవుతుంది? అడ్డొస్తుంది. మనం అనుకున్నది జరగకుండా, అవసరం తీరకుండా అడ్డొచ్చేదేది? పాపం, విఘ్నం. అప్పుడు అది తొలగిపోతుంది. అందుకని ముందు సుబ్రహ్మణ్యుడిని, వెనక్కి వినాయకుడిని తీసుకొచ్చారు. గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అన్నారు. అందుకని ఓ తల్లి, నువ్వు మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అని మంగళదేవతగా కామాక్షి పరదేవతని ఉద్దేశించి ప్రారంభం చేస్తూ స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని అందరూ భక్తి ద్వారా పరదేవతానుగ్రహానికి పాత్రులయ్యేటట్టుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మనకు అందించినటువంటి గొప్ప ప్రసాదం ఈ స్తోత్రంలోని మొదటి శ్లోకం. ఇవాళ యథాశక్తి మొదటి శ్లోకాన్ని వివరించే ప్రయత్నం చేశాను. రేపు స్వామివారి యొక్క అనుగ్రహం చేత రెండో శ్లోకాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.